కూడి వచ్చినటువంటి సంఘం అంతటికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడు సర్వశక్తుడైన దేవాది దేవుని మహాకృప నిత్యము మనందరి ఆత్మీయ జీవితాలకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి అడుగు పెడదాం. ప్రతికూల వాతావరణంలో కూడా దేవుని మాటలు వినాలని అనేక సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా నిండు వందనములు తెలియజేస్తూ ఆ దేవాది దేవుని మహాకృప నిత్యము మీ కుటుంబాలపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అలాగే లైవ్లో ఎంతమంది అయితే వాచ్ చేస్తున్నారో వారు కూడా మనసు అటు ఇటు పోనీయకుండా శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని మాటలు వినాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మీతో పాటుగా ఈ వీడియో ఇతరులకు కూడా చేరవేయండి. అది మీ బాధ్యతను మర్చిపోకండి. కారణం, ఎవరు ఏ మాట ద్వారా పట్టబడతారో, ఎవరు ఏ మాట వలన బాగుపడతారో మనకు తెలియదు. సో కాబట్టి మన వంతు బాధ్యతగా, అదేమి శ్రమ కాదు, కష్టము కాదు, అదంత భారమైన బరువు కాదు. కాబట్టి చక్కగా ఒకటి, మనం ఆ వీడియోని లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. యూట్యూబ్ స్ట్రాటజీల్లో అదొకటి. ఆ వీడియో మనం ఏ వీడియో అయితే చూస్తున్నామో దాన్ని లైక్ చేయడం ద్వారా అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. రెండోది, దాని కింద కామెంట్ చేయడం ద్వారా కూడా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైవ్ కామెంట్ కాదు, డైరెక్ట్ కామెంట్స్లో కామెంట్ చేయడం ద్వారా కూడా ఎక్కువ కామెంట్లు వచ్చిన వీడియోని యూట్యూబ్ ఎక్కువ సమాజానికి చూపిస్తుంది, ఎక్కువ లైకులు వచ్చిన వీడియోని సమాజానికి చూపిస్తుంది. సో దానివల్ల ఎక్కువ మందికి సత్యం రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక లైవ్ వీక్షిస్తున్నవారు, అలాగే ఎవరైతే యూట్యూబ్ అకౌంట్స్ కలిగి ఉన్నారో, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, దేవుని పిల్లలు, మీరు మీ వంతు బాధ్యతగా ఆ యొక్క సందేశాన్ని ఇతరులకు చేరవేయడానికి, ఈ వీడియో కాదు ప్రతి వీడియోకి కూడా మీరు అలా చేయడం ద్వారా సత్యం అనేకులకు రీచ్ అవుతుంది. తెలియని వారు తెలుసుకుంటారు, నేర్చుకోవాల్సిన వారు నేర్చుకుంటారు. అదొక్కటే మనందరి బాధ్యత. రైట్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. సత్యవాక్యం ద్వారా మా హృదయాలు తృప్తిపరచమని ప్రభువును అడుగుదాం. ప్రభువు మనతో మాట్లాడినట్లు మన హృదయాలు తెరిచి ఉంచుదాం. ఆ మాటల్ని మన హృదయాలలో వెతుకుందాం. ప్రార్థన. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, మా ఆత్మల రక్షకుడైన మా తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల దేవ, మరలా మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి సంఘముగా సమకూర్చి విలువైన మీ వాక్య జ్ఞానము చేత మమ్మల్ని నింపుతున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయగల దేవ, సంఘం అంతటికీ మీ కాపుదలు ప్రసాదించండి. విత్తబడుతున్న వాక్యం పిల్లలందరి హృదయాలలో ఫలింపజేయండి. వారు విడిచిపెట్టే గుంపులో ఉండక మీ వాక్యమును బట్టి అతిశయిస్తూ, వాక్యమును బట్టి బలపరచబడుతూ, శ్రద్ధ గలవారై తమ హృదయాలు బలంగా మీ తట్టు తిప్పుకొని ఈ ఆరాధన ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి, అలాగే తండ్రి దూర ప్రాంతాల్లో ఉండి మీ మాటలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డలు, వారు వారి కుటుంబాల్లో కూడా మీ వెలుగులు నింపమని, వారి జీవితాలను మీరు బలపరచమని, స్థిరపరచమని, సమస్త విధములైన కృప వారికి తోడుగా ఉంచమని, జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి ఆది నుండి అంతం వరకు ప్రభా మా అందరికీ ఆశీర్వాదకరంగా, మీ నామానికి మహిమకరంగా జరిగించుటకు సహాయం చేయమని, మీ ఆత్మశక్తితో మీ దీనదాసుని నన్ను నింపమని, మీ ఆత్మ సహాయమును సమయోచితమైన జ్ఞానమును ప్రసాదించమని, ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ విలువైన మీ మాటలతో ప్రభా మా హృదయాన్ని బలముగా మార్చమని ప్రాధేయపడుతూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియులరా, పరిశుద్ధాత్ముని పాత్ర గ్రంథంలో ఎంత బలీయమైనదో, ప్రారంభం నుండి కూడా ఆయనను గూర్చినటువంటి ఉనికి ఏ విధంగా మనకి గ్రంథంలో వ్రాయబడిందో మనం చాలా సందర్భాల్లో నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఈరోజు కూడా ఆ పరిశుద్ధాత్మని గూర్చినటువంటి కొన్ని విలువైన సందర్భాలు మనం వినబోతున్నాం. దయచేసి జాగ్రత్తగా వినండి. మీ అందరికీ తెలుసు, ప్రేరేపణ లేదా మోటివేషన్
లేదా ఆలోచన. ఇవి చాలా విలువైన పదాలు. మనల్ని ఎవరైనా ప్రేరేపిస్తే అది మంచికి కానీ చెడుకు కానీ, మన హృదయం ఆ ప్రేరేపణకు లోబడితే అది మంచికి కానీ చెడుకు కానీ మనం ఆ నిర్ణయం తీసుకుని ఆ మార్గంలో నడవడం అనేది జరుగుతుంది. ఈరోజు మీరందరూ సత్యంలో ఉన్నారు అంటే కారణం ఆ సత్యవాక్యము చేత మీరు ప్రేరేపించబడ్డారు అని అర్థం. ఒకవేళ మీరు అసత్యంలో ఉండున్నట్టయితే ఆ అసత్యం వలన మీరు ప్రేరేపించబడ్డారని అర్థం. రైట్? అలాగే కొంతమంది మంచి పనులకు ప్రేరేపించబడుతుంటారు, కొంతమంది చెడ్డ పనులకు ప్రేరేపించబడుతుంటారు. అంటే వాళ్ళకు కలిగినటువంటి ప్రేరేపణ ద్వారా కొందరు మంచి పనులు చేస్తుంటారు, మరికొందరు ఏ పనులు చేస్తారు? చెడ్డ పనులు చేస్తారు. ఈ ప్రేరేపణలు అనేవి మనకు తెలుసు, అందులో పాజిటివ్గాను ఉంటాయి, నెగిటివ్గాను ఉంటాయి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చీకటి వెలుగు రెండు ఉన్నాయి. నిత్యం కూడా మానవుణ్ణి ప్రేరేపిస్తున్న చీకటి శక్తి అలాగే దైవశక్తి. మానవుడు చీకటి శక్తి వలన ప్రేరేపించబడే అవకాశం ఉంది, దైవశక్తి వలన ప్రేరేపించబడే అవకాశం ఉంది. చీకటి శక్తి వల్ల మానవుడు ప్రేరేపించబడతాడా? అది సాధ్యమేనా? జరుగుతుందా అని అంటే బైబిల్లో దానికి సంబంధించినటువంటి ఎన్నో రెఫరెన్సెస్ ఉన్నాయి. అలాగే మానవుల వలన మంచికో చెడుకో మనం ప్రేరేపించబడతామా అని అంటే కూడా దానికి కూడా బైబిల్లో చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. అలాగే పరిశుద్ధాత్మ వలన కూడా మనం మరి ప్రేరేపించబడతామా అంటే నేడు కూడా పరిశుద్ధాత్ముడు మానవుల్ని ప్రేరేపిస్తాడా? ఇప్పటికీ ప్రేరేపిస్తున్నాడా? ఆయన అప్పుడే కదా ప్రేరేపించాడు? ఇవి మన ముందున్నటువంటి క్వశ్చన్స్. ఇందులో మొదటిగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే మనుష్యుల ప్రేరేపణ. మనుషులు ప్రేరేపిస్తారా? ప్రేరేపణకు అంటే మనుష్యుల ప్రేరేపణకు మనుష్యులు గురవుతారా, లొంగుతారా అని ఆలోచిస్తే కొన్ని రెఫరెన్సెస్ మనం మొదటిగా చూద్దాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం. జాగ్రత్తగా చూడాలి అందరూ కూడా. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం చదవండి. కాలేబు సహోదరుడు కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనుడు గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడగమని అతన్ని ప్రేరేపించెను. చూడండి, తన భర్తతో చెబుతోందట ఈ అమ్మాయి, మా నాన్నగారిని ఒక పొలం అడుగు అని ప్రేరేపించిందట. అంటే ఆ థాట్ అతనికి లేదు సుమా. పొలం మామగారిని పొలం అడుగుదామన్న ఆలోచన ఎవరికి లేదు? అల్లుడికి లేదు. కానీ కూతురు ఏం చేసిందంటే మా డాడీని నువ్వు పొలం అడుగు అని ప్రేరేపించింది. ఈ సందర్భం మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మనకు లేని ఆలోచనలు కూడా మనుష్యులు మనకి పుట్టించగలరు, ఆ విధంగా మనల్ని ప్రేరేపించగలరు. అది మంచి కావచ్చు, లేకపోతే చెడు కావచ్చు. అంటే మనుష్యులు నిన్ను మంచికైనా ప్రేరేపించగలరు, చెడుకైనా ప్రేరేపించగలరు. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, చెడ్డవాడు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అంటాడు. ఒక చెడ్డవాడు చెడ్డ కార్యానికి నిన్ను ప్రేరేపింపగా నా కుమారుడా దానికి ఒప్పుకోకు అని సామెతల గ్రంథంలో చెప్పినట్టుగా కూడా మనం చూస్తాం. ఎక్కడున్నటువంటి సందర్భాన్ని మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఒక కూతురు తనకు కావాల్సిన దానికోసం తన భర్త ద్వారా తండ్రిని ప్రేరేపించమని అడుగుతుంది. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమెను అడిగాను. అందుకే ఆమె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులు కూడా నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులు పల్లపు మడుగులు ఇచ్చాడు అని చెప్పి వ్రాయబడింది. అంటే ఆమెకు పుట్టినటువంటి ఒక ఆలోచన తన భర్తకు చెప్పి తన భర్త ద్వారా తన తండ్రిని అడగమని ప్రేరేపించటం. ఇందులో ఎవరికీ నష్టం లేదు కాబట్టి ఇది ఒక మంచి ప్రేరేపణగా మనం తీసుకోవచ్చు కదా. రైట్? ఇప్పుడు మరో ప్రేరేపణ చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం జాగ్రత్తగా చూద్దాం. రాజులు మొదటి గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం అందరూ చూడాలి. తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత
యెహోవా దృష్టికి కీడు చేయుటకు తను తాను అమ్ముకొనిన ఆహబు వంటి వాడు ఎవడునూ లేడు అన్నాడు. అంటే ఇక్కడ ఆహబ్ అనేటువంటి క్యారెక్టర్, ఈ రాజు ఎవరైతే ఉన్నారో, ఈ రాజు తన భార్య అయిన యెజబేలు చేత ప్రేరేపించబడ్డాడట. ఆ ప్రేరేపణకు లొంగి దేవుని దృష్టికి కీడు చేయడానికి మొదలుపెట్టాడట. తను తాను అమ్ముకున్నాడట కీడు చేయడానికి, దేవునికి వ్యతిరేకంగా పనిచేయడానికి తనను తాను అమ్ముకున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే మీరు ఈ సందర్భాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, తన భార్య ఇక్కడ కూడా అక్కడ కాలేబు సందర్భంలో అక్సా అనే ఆమె తన భర్తను ప్రేరేపించింది భూమి కోసం. ఇక్కడ కూడా భార్య కనబడుతోంది. భార్య తన భర్తను ప్రేరేపిస్తోంది దేనికంటే కీడు చేయడం కోసం. అంటే ఒకటి మంచి కోసం చూస్తున్నాం, మరొకటి చెడు కోసం చూస్తున్నాం. అక్కడ ఒక భర్త మంచి కొరకు ప్రేరేపించబడ్డాడు, అంటే వాళ్ళకు ఉపయోగకరమైన దాని కొరకు ప్రేరేపించబడ్డాడు. ఇక్కడ ఒక భర్త తనను తాను అమ్ముకుని తనను తాను కీడు చేసుకోవడానికి ప్రేరేపించబడ్డాడు. అక్కడ భార్య వలన ప్రేరేపణ, ఇక్కడ కూడా భార్య వలన ప్రేరేపణ. కొందరు చెడు ప్రేరేపణ అన్నప్పుడు దాని నుంచి దూరంగా ఉంటారు, కొందరు దానికి లొంగిపోతుంటారు. ఉదాహరణకి యోబును కూడా అతని భార్య ప్రేరేపించింది. ఏమని ప్రేరేపించిందంటే, ఇంకా నువ్వు యథార్థతను వదలకుండా ఉంటావా, ఎంతకాలం ఇంకా ఈ యథార్థతను పట్టుకుని వేలాడతావు, సో నా మాట విని దేవుని దూషించి చచ్చిపో, మరణము కమ్మనెను. ఇంకా మనం ఆ దేవుడు భక్తి అని అనుకుంటూ ఉండడం దేనికి? మనకున్నవన్నీ పోయాయి కాబట్టి, మనకున్న ఆశీర్వాదాలన్నీ పోయాయి కాబట్టి, మనకున్న దీవెనలన్నీ పోయాయి కాబట్టి, ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ దేవుని దూషించి చచ్చిపో అని భర్తను ప్రేరేపించినట్టుగా ఇక్కడ మనకు కనబడుతోంది యోబు భార్య. అంటే పలు విధాలైన ప్రేరేపణలు మానవుల నుండి మనకి వస్తూ ఉంటాయి. అవి ఇంటి వారి నుంచి కూడా రావచ్చు, బయట వారి నుంచి రావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి రావచ్చు, రక్త సంబంధికుల నుంచి రావచ్చు, పొరుగు వారి వలన రావచ్చు, పరాయి వాళ్ళ వల్ల కూడా రావచ్చు, మనకు తెలియని వాళ్ళ ద్వారా కూడా మనకు కొన్ని ప్రేరేపణలు రావచ్చు. ప్రతి ప్రేరేపణకు లొంగిపోతే నష్టపోతాం. అది మంచిదా కాదా తెలుసుకోవాల్సినటువంటి విజ్ఞత ఎవరిది? చెప్పండి, ఎవరిది? మనది. ఈ ప్రేరేపణ రైట్ ఆర్ రాంగ్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి తప్ప, ప్రతి ప్రేరేపణ మనకు మంచిదే అని డిసైడ్ అయిపోయి ముందుకెళ్ళిపోయామంటే ఖచ్చితంగా మనం ఏమైపోతాం? నష్టపోతాం. రైట్. ఇలా మనుషుల ప్రేరేపణలు చాలా ఉంటాయి. ఇంకొన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 8. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై, చూసారా ఎవరి చేత? తన తల్లి చేత ప్రేరేపించబడినదై బాప్తిస్మమిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. చిన్న అమ్మాయి ఒక చెడ్డ ప్రేరేపణ, ఒక తల అడుగుతోంది. ఎవరి తల అడుగుతోంది అంటే ఒక ప్రవక్త తల అడుగుతుంది. దీనివల్ల ఆమెకి దీవెన శాపమా అనేది ఆలోచించే స్థాయి ఆమెది కాదు. ఎందుకంటే ఆమె ఇంకా చిన్న వయస్సులో ఉంది. ఇది దీవెనకరమైన పనా శాపకరమైన పనా అని ఆలోచించుకోవాల్సినటువంటి వయస్సు తల్లికుంది, ఆలోచించుకోగలిగే స్థాయి తల్లికుంది. కానీ తల్లి అవేవో ఆలోచించట్లా. ఏం కోరుకుంటుందంటే పగ, ప్రతీకారంతో, ద్వేషంతో రగిలిపోతూ, ఆ ప్రవక్త అయితే అవ్వచ్చు, దేవుని సేవకుడైతే అవ్వచ్చు, అవన్నీ తర్వాత విషయం, తర్వాత మాటలు, అవన్నీ తర్వాత చూద్దాం. ముందు అర్జెంటుగా నాకేం కావాలి? అతని తల కావాలి. ఆ తల తెచ్చి ఇచ్చేయి, నువ్వు అడుగు, అతని హెడ్ అడుగు అని ఆ బిడ్డను ప్రేరేపించిందట. అంటే చెడుకు ప్రేరేపిస్తున్నటువంటి తల్లి ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో, మంచికా చెడుకా అంటే పక్కా చెడు కోసం ప్రేరేపిస్తున్నటువంటి తల్లి. రైట్. సో ఇవన్నీ కూడా మీకు అర్థం కావాలి. లోకంలో ఉన్నటువంటి ప్రేరేపణలు మనుషులు ఎలా ప్రేరేపిస్తారు, ఎలా ప్రేరేపించబడుతున్నారు అనేది మనకు అర్థం కావాలి. కావండి. ఇక మరొక సందర్భం చూస్తే మత్తయి సువార్త, అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. ఒక గుంపును ప్రేరేపించడం. ఇది ఒక మనిషిని కాదు, ఇక్కడ ఒక గుంపును లేదా సమాజాన్ని. ఈరోజు కూడా మీరు చూడొచ్చు, సమాజంలో చెడ్డకు ప్రేరేపించబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చెడు వీడియోలు చూసి కానివ్వండి, చెడు సందేశాలు విని కానివ్వండి, చెడు బోధలు విని కానివ్వండి, లేదా చెడ్డ వ్యక్తుల సహవాసం వల్ల కానివ్వండి, ఒక గుంపునే ప్రేరేపిస్తున్నారు. వాళ్ళని చంపండి, వీళ్ళని చంపండి అని ప్రేరేపించబడుతున్నారు.
ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్నటువంటి గొడవలు మీ అందరికీ తెలుసు. భయంకరమైన హింస చెలరేగుతుంది అక్కడ. చాలా దారుణాతి దారుణంగా అక్కడ ప్రజలు ప్రవర్తిస్తున్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి. కానీ ఎవరు కూడా దాన్ని ఆపటానికి ప్రయత్నపడట్లేదు. ఎవరు ఆపగలరు వీటిని అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే నాయకులు ఉన్నారో, ఎవరైతే పరిపాలన చేసేవాళ్ళు ఉన్నారో వారు ఆపగలరు. ఎందుకు? మనుషులంతా సమానమే, మనమందరం భారతీయులం, ఒకరి ఎందుకరు ప్రేమ కలిగి ఉండాలి, అనురాగం కలిగి ఉండాలి, వీఆర్ ఆల్ ఇండియన్స్ అని చెప్పి వాళ్ళను సంఘటన చేయాల్సింది పోయి వాళ్ళ మధ్యలో ఇంకా వైషమ్యాలు, గొడవలు అవి ఇవి పెరిగేలా చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. సో అలా ప్రేరేపించబడ్డారు వాళ్ళు కాబట్టి ఇక గొడవలు వెనక్కి తగ్గట్లా. వన్స్ ఒక సమూహాన్ని ప్రేరేపించి వదిలేస్తే అది అడవిని తగలబెట్టేంతటి జ్వాలలా మారిపోయి సమాజాన్ని తగలబెట్టేస్తుంది. ఒక కార్చిచ్చులా రగులుకుంటుంది, సమాజాన్ని అంతటిని తగలబెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే ఒక సమూహాన్ని ఎప్పుడూ చెడ్డకు ప్రేరేపించకూడదు. రాయితో తేనెటీగ తోటను కొట్టినట్టు సమూహాన్ని చెడ్డకు ప్రేరేపించడం వల్ల సమాజం మొత్తం అస్తవ్యస్తం అయిపోద్ది, సమాజం మొత్తం అల్లకల్లోలం అయిపోద్ది. దానివల్ల ఒక గుంపుకు మాత్రమే నష్టం అనుకుంటారు, కాదు, ఇద్దరికీ నష్టమే. ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరికీ నష్టమే తప్ప ఒకడికే నష్టం కాదు. రెండు గుంపులు కొట్టుకుంటే ఈ రెండు గుంపులకి నష్టమే తప్ప ఏ గుంపుకి మేలు కాదు. ఎంతో కొంత కీడు రెండు గుంపులకి జరుగుతుంది. ఎందుకంటే రెండు గుంపులు కొట్టుకుంటున్నాయి. ఇది వివేకం గలవారు ఆలోచిస్తారు. వివేకం లేని మూర్ఖులు పైనున్న వాళ్ళ ప్రేరేపణకు లొంగిపోయి గుడ్డిగా గొడవలకు వెళ్ళిపోతారు, గుడ్డిగా దిగిపోతారు, గుడ్డిగా మాట్లాడేస్తారు, గుడ్డిగా ఆ యొక్క ఆలోచనలో చేరిపోతారు. అలాంటి వాళ్ళ గురించి సామెతల గ్రంథం చెప్తోంది, తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోతున్న ఒక్క చెవులు పట్టుకునేవాడితో సమానుడు అంటుంది. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా అనవసరమైనవి తలకు చుట్టుకునే విధంగా ఒక గుంపు ప్రేరేపణకు లొంగిపోకూడదు. కొంతమంది మీకు తెలియకుండానే వాటిని మీలో ఇంజెక్ట్ చేసి ప్రేరేపిస్తారు. మన కులం కోసం దెబ్బలాడదాం రండి అంటారు, మన మతం కోసం దెబ్బలాడదాం రండి అంటారు, మన ప్రాంతం కోసం కొడదాం రండి అంటారు, మన జాతి కోసం కొడదాం రండి అంటారు, మన ఇంటి పేరు కోసం కొట్లాడదాం రండి అంటారు, మన వర్గం కోసం కొట్లాడదాం రండి అంటారు, మన భాష కోసం కొట్లాడదాం, చంపేద్దాం రండి అంటారు. సో ఇలా వైషమ్యాలు సృష్టించి మనుషుల్లో కొట్టుకుందాం, చంపుకుందాం, ద్వేషిద్దాం రండి అని పిలిచే ఏ పిలుపుకు కూడా తెలివైన వాడు లోబడకూడదు. అది మంచి పిలుపు కాదు. అక్కడ న్యాయ పోరాటం వేరుగా ఉంటుంది. ఒకవేళ న్యాయ పోరాటం చెయ్యాలనుకున్న వాడికి కూడా కొన్ని విధి విధానాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ న్యాయ పోరాటం న్యాయం కోసం చేసేదిగా ఉంటుంది. ఇప్పుడు న్యాయాన్యాయాల విచక్షణా జ్ఞానం ఆ మనిషిలో ఉండడం మీద ఆధారపడి ఉంటుంది. న్యాయ అన్యాయ విచక్షణా జ్ఞానం లేనివాడు ప్రతి గుంపుకి చొరబడతాడు, ప్రతి గుంపులో దూరతాడు, తనకు పట్టని జగడాన్ని బట్టి రేగుతాడు, నేలకు పోయేది నెత్తికి రాసుకుంటాడు. సో మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నేలకు పోయేది నెత్తికి రాసుకునే గుంపులో ఉండకూడదు. మీరు జ్ఞానవంతులుగానే ఉండాలి, వివేకవంతులుగానే ఉండాలి. ఈ మాటలు మీ హృదయానికి ఎంత అవసరమో ఒకసారి ఆలోచించండి, గట్టిగా పట్టుకోండి, దాచుకోండి. లోపల విలువైన ఆనిముత్యాలు వింటున్నవి దాచుకోండి జాగ్రత్తగా. మనకు అక్కర్లేని దాన్ని బట్టి రేగామా మనమే నష్టపోతాం. ఇప్పుడు ఒక్కొక్కడు మనల్ని ప్రేరేపిస్తుంటాడు, వాడి స్వార్థం కోసం బలి చేస్తాడు. మనం అనవసరంగా వెళ్ళి అక్కడ దూరుతాం, అక్కడ వాడి స్వార్థం. మనం అనవసరంగా గుంపులో దెబ్బలు తింటాం. చాలామంది యవనస్తుల్ని రాజకీయ నాయకులు అలాగే ప్రేరేపిస్తారు, గొడవలకు ఎగదొస్తారు. వీళ్ళు వెళ్ళిపోయి ఆ గొడవల్లో దూరతారు, వాళ్ళ ఇంట్లోంచి బయటికి రారు, వాళ్ళు అక్కడే ఉంటారు. కానీ యవనస్తులు కాళ్ళు చేతులు విరగొట్టుకుంటారు, మీద పెట్రోల్ పోసి తగలబోసుకుంటారు, బస్సు అద్దాలు పగలగొట్టి కేసులు ఇరుక్కుంటారు, ట్రైన్లు తగలబెట్టి కేసులు ఇరుక్కుంటారు. కానీ ఆ నాయకుడు అన్నవాడు బయటికి రాడు, అమాయకుల్ని మాత్రం బలి చేస్తాడు. ఈ కేసులన్నీ వీళ్ళ మీద పడి వీళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ, వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ, వీళ్ళు అమ్మానాలను పోషించలేక, వీళ్ళు తలకెత్తుకున్నటువంటి ఆ పనికి మాలిన పని వల్ల జీవితాంతం నష్టపోయేది వీళ్ళే, ఉద్యోగాలు కోల్పోయేది వీళ్ళే, చదువులు కోల్పోయేది వీళ్ళే, మంచి భవిష్యత్తు కోల్పోయేది వీళ్ళే. కానీ వీళ్ళని మీద ఆ నాయకుడు అనేవాడు బలపడుతూ ఉంటాడు. సో అందుకే కూడా పనికి మాలిన గొడవలకు ఎప్పుడు కూడా ఎవరు ప్రేరేపించినా వెళ్ళకూడదు, అది మంచిది కాదు. ఆ పనికి మాలిన గొడవల వల్ల నీకు ప్రయోజనం ఉండదు, నిన్ను ప్రేరేపించినోడికి ఉంటుంది ప్రయోజనం.
ఆ గొడవ ద్వారా నిన్ను ప్రేరేపిస్తున్నాడంటే, నిన్న గొడవలోనికి వెళ్ళమని నిన్ను బలవంత పెడుతున్నాడంటే దాని ద్వారా వాడు లబ్ధి పొందాలనుకుంటున్నాడు. దానికోసం నీకేదో ఎర వేస్తాడు. ఆ ఎరకు నువ్వు పడిపోతావు, ఆ ఎరకు నువ్వు లొంగిపోతావు. ఇదంతా దుష్ట ప్రేరేపణది. ఆ దుష్ట ప్రేరేపణకు లొంగిపోయావా, నీ భవిష్యత్తు మొత్తం చేజేతులారా నువ్వు పాడు చేసుకున్నట్టే. జాగ్రత్త యవనస్తులారా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ప్రధాన యాజకులకి పెద్దలకి యేసు ప్రభువు నచ్చలేదు. ఇప్పుడు యేసు ప్రభువుని అడ్డు తొలగించుకోవాలి వాళ్ళు. ఎందుకు యేసు ప్రభుని అడ్డు తొలగించుకోవాలి? ఎందుకు అడ్డు తొలగించుకోవాలంటే వాళ్ళ బోధల్ని బహిరంగంగా విమర్శిస్తున్నాడు, వాళ్ళ బోధల్ని బహిరంగంగా ఖండిస్తున్నాడు. వాళ్ళు చేసే తప్పుల గురించి నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా, చాలా సూటిగా మాట్లాడుతున్నాడు పబ్లిక్లో. అలా మాట్లాడడం వల్ల వాళ్ళ బిజినెస్ దెబ్బతినిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇశ్రాయేలీలతో బిజినెస్ చేస్తున్నారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఇశ్రాయేలీలతో బిజినెస్ చేస్తున్నారు తప్ప వాళ్ళ మంచి కోసం ఆలోచించేవాళ్ళు కాదు. ఈ పరిసయ్యులు, సద్దూకయ్యుల బోధ పులిసిన పిండితో సమానం అని యేసుప్రభు వారు చెప్పారు. వాళ్ళు ఆ మాటలు జీర్ణించుకోలేకపోయారు. సున్నం కొట్టిన సమాధులారా అని నేరుగా మాట్లాడారు. అలాగే అందులైన మార్గదర్శకులారా అన్నారు. గుడ్డివాడు మరో గుడ్డివానికి త్రోవ చూపినీడల ఇద్దరు గుంటలోనికి పోతారన్నారు. సర్ప సంతానమా మీరు చెడ్డవారేయండి, మంచి మాటలు ఎలా పలకగలరన్నారు. ఇలా ఎప్పుడు ఏం మాట్లాడినా చాలా బహిరంగంగా మాట్లాడారు, ధైర్యంగా మాట్లాడారు, ఎవరికి భయపడకుండా మాట్లాడారు. యేసు ప్రభు వారు ఒక రకమైన విప్లవాన్ని తీసుకొచ్చారు ఇశ్రాయేలీల్లో, యూదుల్లో. ఆ విప్లవాన్ని చూసినటువంటి, ఆ ప్రేమపూరిత విప్లవాన్ని చూసినటువంటి శాస్త్రులు, పరిసయ్యులు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఏ విధంగా అయినా సరే ఇప్పుడు మన లాభాన్ని నష్టపరుస్తున్నాడు కాబట్టి మన లాభాన్ని నష్టం వైపుకు నడిపించే ఈ వ్యక్తి అడ్డు మనం తొలగించుకోవాలి. అప్పుడు ప్లే చేసే స్ట్రాటజీ ఏంటంటే జనాల్ని అతని మీద రెచ్చగొట్టి జనాలకు అతన్ని చెడ్డగా చూపెట్టడం. గుర్తుపెట్టుకోండి, ఈ స్ట్రాటజీ చాలామంది ప్లే చేస్తుంటారు. యేసు ప్రభువు మీద శాస్త్రులు, పరిసయ్యులు ప్లే చేసినటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇదే స్ట్రాటజీని సమాజంలో చాలామంది ప్లే చేస్తూ ఉంటారు. మంచివాడి మీద చెడ్డను, బురదను పోసి ఈ జనాల్ని వాడి మీదకి రెచ్చగొడుతూ ఉంటారు. సో ఇప్పుడు యేసు ప్రభువుని చెడ్డ చేయాలి, ఆయన అడ్డు తొలగించుకోవాలి, ఆయన చంపేయాలి, వాళ్ళ కక్ష తీర్చుకోవాలి. ఆ కక్ష తీర్చుకోవాలంటే ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే యేసు ప్రభువుని సమాజానికి చెడ్డ చేయాలి. ఎలా చెడ్డ చేయాలి? మోషేకు విరోధంగా మాట్లాడుతున్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, విశ్రాంతి దినానికి వ్యతిరేకంగా ఉన్నాడు. నెంబర్ 3, తానే దేవుణ్ణని చెప్పుకుంటున్నాడు. దేవుని కుమారుణ్ణని చెప్పినా కూడా తానే దేవుణ్ణని చెప్పుకుంటున్నాడు. నెంబర్ 4, దేవాలయాన్ని పడగొట్టమన్నాడు. మన పవిత్ర దేవాలయాన్ని ఏమన్నాడు? పడగొట్టమన్నాడు. ఇంకంతే, అయిపోయింది. అందరూ పడిపోయారు ఆ మాటకి. అతను ఎంత మంచోడైనా కానీ మన పవిత్ర దేవాలయాన్ని పడగొట్టమన్నాడంటే ఇక అతను మనకి విరోధి. చూడండి, జనాలు పొగడడం ఎంతసేపు, తిట్టడం ఎంతసేపు. పొగిడినంతసేపు పొగుడుతారు. చిన్న ఇష్యూ మనకు నచ్చలేదనుకోండి, వెంటనే అభిప్రాయం చేంజ్ చేసుకుని తిడతారు. అందుకే ఎప్పుడు కూడా జనాల పొగడతల మీద సింహాసనం వేసుకుని కూర్చోకండి, అది ఎప్పుడు ఇరిగిపోతుందో తెలియదు. అర్థమైందా? జనాల పొగడతల మీద సింహాసనం వేసుకుని ఎవరైనా కూర్చుంటే కనుక మీరు త్వరలోనే పడిపోతున్నారని అర్థం. ఆ నిజం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆ పొగడతలు చిరకాలం ఉండేవి కావు. ఎందుకో చెప్పనా? ఈ ప్రజలే యేసు ప్రభువుని రాజుగా చేస్తామని వచ్చారు. యోహాను సువార్తలో మీకు కనబడుద్ది, రాజుగా చేయుటకు వారు వచ్చి అని ఉంటుంది యోహాను సువార్త 6వ అధ్యాయంలో. యేసు ప్రభువును రాజుగా చేద్దామని వచ్చిన ఈ ప్రజలే ఆ తర్వాత యేసు ప్రభువుకు వ్యతిరేకం అయ్యారంటే కారణం ఒక చెడ్డ ప్రేరేపణ ఎంత పాడు పని చేసింది, ఎంత మంచోడిని అపార్థం చేయించింది. ఒక చెడ్డ ప్రేరేపణ ఎంత మంచోడిని చెడ్డగా చూపించింది. ఆయన కఠినంగా మాట్లాడాడన్న దాన్ని మాత్రమే చూశారు తప్ప ఆయన మాట్లాడుతున్న ఆ మాటల వెనక ఎంత ప్రేమ ఉంది, ఎంత బాధ్యత ఉంది, మన పట్ల ఎంత కేరింగ్ ఉంది, మన జీవితాలు నిలబెట్టడానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. ఆయన హీరో కానీ వాళ్ళు జీరో అనుకున్నారు. ఆయన వాళ్ళ కోసం కష్టపడుతున్నాడు, వాళ్ళ కోసం బోధిస్తున్నాడు కానీ వాళ్ళు అనుకున్నారు అబ్బాయి ఇతని వల్ల మనకేం ఉపయోగం లేదు, దేవాలయం అన్నాడట. చేస్తే చేశాడు కానీ స్వస్థతలు, ఇస్తే ఇచ్చాడు కానీ ఆరోగ్యం, పెడితే పెట్టాడు కానీ రొట్టెలు చేపలు, బ్రతికిస్తే బ్రతికించాడు కానీ శవాల్ని, చనిపోయిన వాళ్ళని.
దేవాలయం పడగొట్టమనడం ఏమైనా భావ్యమా అనేసరికి ఆ చెడ్డ ప్రేరేపణకు అందరూ లొంగిపోయి ఇప్పుడు యేసుప్రభు వారిని చంపేయాలి, చంపితే తప్ప మాకు నిద్ర పట్టదు. చూడండి, సమాజంలో చాలాసార్లు మంచోళ్ళు చెడ్డోళ్ళు మంచోళ్ళుగా ప్రజలకు పరిచయం అవుతూ ఉంటారు ఈ ప్రేరేపణల వల్ల. ఒక్కోసారి మంచోడిని కూడా అపార్థం చేసుకుంటారు, ఒకసారి మంచోడు గురించి కూడా చెడ్డగా మాట్లాడుతుంటారు. వాళ్ళ నిర్ణయాలు టక్ 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 అని మార్చేసుకుంటారు. మనకు ఉపయోగపడ్డాడన్న విషయాన్ని మర్చిపోతారు ఆ చెడ్డ మాటలు మాట్లాడేటప్పుడు. అరే మనకు ఉపయోగపడ్డాడు కదా, ఇతను మనకు చాలా మేలు చేశాడు కదా, ఇతని బోధ వల్లే కదా మనం రక్షింపబడ్డాం, ఇతని బోధ వల్లే కదా మనం బాగుపడ్డాం, ఇతని బోధే కదా మన బ్రతుకుల్ని నిలబెట్టిందన్న వాస్తవాలు మరిచిపోయి చెడ్డగా మాట్లాడడానికి నరవలేని నాలుగు ఎంతసేపు టక్కన మాట్లాడేయచ్చు. కానీ ఆ మాటకు కూడా ఒకరోజు ఏం చెప్పాలట? లెక్క చెప్పాలట. ఒక మాటకు కూడా లెక్క చెప్పాలి. మాట చాలా ఈజీ, తొందరగా వదిలేయచ్చు, కానీ లెక్క చెప్పాలి. వీళ్ళు యేసుప్రభు వారి కష్టాన్ని మరిచిపోయారు, శ్రమను మరిచిపోయారు, ఆయన ప్రేమను మరిచిపోయారు, అన్నీ మరిచిపోయి చివరికి ఏమయ్యారు చూడండి. ప్రధాన యాజకులు పెద్దలు బరబ్బను విడిపించమని అడుగుటకు 20వ వచనం, 27 మత్తయి సువార్త 20వ వచనం, అడుగుటకు యేసును సంహరించుటకు జనసమూహములను ప్రేరేపించిరి. అంటే ఇప్పుడు ఈ జనసమూహములన్నీ కూడా ఆ చెడ్డ ప్రేరేపణకు చాలా ఈజీగా ఏమైపోయారు? లొంగిపోయారు. గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఒక ప్రేరేపణ అనేది మనుష్యుల్ని ఏ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది? అది మంచికి తీసుకెళ్తుంది, చెడ్డకి తీసుకెళ్తుంది. మనుష్యుల్ని ప్రేరేపిస్తున్నారు, చెడుకి ప్రేరేపిస్తున్నారు, మంచికి ప్రేరేపిస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలి. మీరు ఇంకా చాలా కాలం లోకంలో బ్రతకబోతున్నారు, అర్థమవుతుందా? ఇంకా 60-70 ఏళ్ల జీవితం మీకుంది. ఇంకా చాలా జీవితం మీరు చూడాలి మీ కళ్ళతో. ఇంత పెద్ద జీవితం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు, ఈ జీవితం అంతా మనం బ్రతకాలనుకున్నప్పుడు, ఈ జీవితం అంతా మనం నడవాలనుకున్నప్పుడు రోజు కొత్త కొత్త టాస్కులు మన ముందుకు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీ మంచి కోరి చెప్తున్నా నేను, మీ అన్నగా ఇక్కడ నిలబడి, రేపొద్దున మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురైనా, ఇప్పుడు కాకపోతే ఇంకో 10 ఏళ్ల తర్వాత ఎదురవచ్చు, లేకపోతే ఇంకొక 20 ఏళ్ల తర్వాత ఎదురవచ్చు. ఎందుకంటే మీకు ఇంకా చాలా జీవితం ఉంది, ఇంకా ఇక్కడితో అయిపోలేదేమి, ఇంకా జీవితం ఉంది మనకి ప్రభు అనుగ్రహిస్తే. ఆ జీవితంలో ఏ చెడ్డ ప్రేరేపణ మీ కళ్ళ ముందుకు వచ్చినా, ఆ చెడ్డ ప్రేరేపణకు మీరు తొందరపడి లొంగిపోతే ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది? మీ బ్రతుకు మొత్తం ఆ ఒక్క చెడ్డ ప్రేరేపణతో ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. మీ భవిష్యత్తు మొత్తం పాడు చేసుకుంటారు. సో కాబట్టి ఈ ప్రేరణ దేనికి సంబంధించింది అని మీరు డిసైడ్ అయిపోవాలి. ఇది నన్ను చెడ్డకు ప్రేరేపిస్తుందా, మంచికి ప్రేరేపిస్తుందా అని మీరు వెంటనే జాగ్రత్త పడాలి. ఇది మనుష్యుల వల్ల జరిగేది. క్లియర్ కదా? నెక్స్ట్ స్టెప్, చీకటి శక్తి, అపవాది అని పేరు. నిరంతరం వాయుమండల సంబంధమైన అధిపతి అన్నాడు దాన్ని. అదొక చెడ్డ ప్రేరేపణకు, అబద్ధానికి జనకుడు, అబద్ధానికి వాడు జనకుడు. దానికి సంబంధించి ఒక మాట పౌలు మహాభక్తుడు ఎఫెసీ పత్రికలో రాస్తూ 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో రాశాడు. చూద్దాం ఒకసారి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చూడండి. చాలా విలువైన వాక్యాన్ని వింటున్నారు ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోండి. సాధారణంగా చాలా చోట్ల ఇంత లోతైన, ఇంత బలమైన వాక్య సందేశాలు దొరకొచ్చు. సో మీరైతే అదృష్టవంతులు కనుక వెత్తబడుతున్న వాక్యాన్ని శ్రద్ధగా వినండి. వదిలేసుకునేలా కాకుండా గట్టిగా మీ హృదయాన్ని మాటలు పట్టుకునేలా ప్రేరేపించుకోండి. మీ హృదయంలో దేవుని మాటలు బలంగా వెత్తబడాలి. రైట్ సరే, చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు వాటిని చేస్తూ, అనగా అపరాధాలు పాపాలు చేస్తూ, వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి అన్నాడు. అవిధేయులు, దేవుని వాక్యానికి అవిధేయులైన వారిని కూడా ఇప్పుడు ఒక శక్తి ప్రేరేపిస్తుందని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇక్కడ వాయుమండల సంబంధమైన అధిపతి అన్నాడు. అంటే అవిధేయులైన వారందరూ కూడా ఒక శక్తి చేత ప్రేరేపించబడుతున్నారు. వారికి తెలియకుండా ఒక చీకటి శక్తి,
ఒక నెగిటివ్ ఎనర్జీ. అది వాళ్ళను ప్రేరేపించి వాళ్ళ జీవితాల్లో నెగిటివ్గా ఆలోచించడానికి, నెగిటివ్గా పనిచేయడానికి, చెడ్డగా నిర్ణయాలు తీసుకోవడానికి, తప్పు మార్గాల్లోనికి వెళ్ళటానికి, పాపపు ఆలోచనల చేత పట్టబడటానికి వాళ్ళను ప్రేరేపిస్తోంది. డార్క్ ఎనర్జీ, చీకటి శక్తి. పౌలు భక్తుడిచ్చిన సాక్ష్యం ఇది. నేను చెప్పట్లా, నా సొంత మాటలు కావు ఇవి, అర్థం చేసుకోండి. ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యాన్ని? పౌలు భక్తుడిస్తున్నాడు. ఆయన చెప్తున్న మాటలు. ఒక చీకటి శక్తి మానవుల్ని ప్రేరేపిస్తుంది. అంటే మనకు తెలియకుండానే అలాంటి ప్రేరేపణలు వచ్చినప్పుడు అమ్మో జాగ్రత్తగా ఉండాలి అన్న భావన రావాలి. రైట్? తర్వాత మరో మాట చూద్దాం. పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మరొక మాట, చీకటి శక్తి ప్రేరేపిస్తుందా అని మనం గ్రంథంలో చూడగలిగితే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం చూడాలి అందరూ త్వరగా. తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి, ఎవరట? క్లియర్గా రాశాడు ఇక్కడ. దుష్టశక్తి అనగా అపవాది ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా. దావీదు అనే వ్యక్తి సర్వశక్తుడైన దేవుని దాసుడు, సర్వోన్నతుడైన దేవుని దాసుడు. ఎన్నో వేల కీర్తనలు రచిస్తున్నవాడు. ఆయన భాష, ఆయన పరిణతి, ఆయన యథార్థత, ఆయన భక్తి, ఆయన నమ్మకత్వం చాలా గొప్పవి. అయినప్పటికీ కూడా దావీదును కూడా ఏం చేశాడట అపవాది? చెప్పండి, ఏం చేశాడట? ప్రేరేపించాడట. అంటే మనం ఎవరైనా అతిథులం అవుతామా వాడి ప్రేరేపణకి? చెప్పండి, మనం ఏమైనా దావీదు కంటే గొప్ప భక్తిపరులమా? కాదు కదా. చాలా గొప్ప భక్తిపరుడు అతను. ఎప్పుడు కూడా దావీదు అనగానే మీరు అక్కడికే పోతారు, అక్కడ పోకండమ్మా. అది ఒకటే ఆయన జీవితంలో, మొత్తం జీవితంలో ఒక తప్పే చేశాడు. కానీ దావీదు అనగానే ఎడిపోతారు, ఇంకా అందరూ అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. అలా చేశారు క్రైస్తవ్యాన్ని. కానీ చాలా భక్తిపరుడు, యథార్థవంతుడు ఆయన. మనుషులు అన్నాక తప్పులు జరుగుతాయి, సహజం. వాటినే పట్టుకు వేలాడకూడదు. మారిన తర్వాత మనం వాళ్ళ మార్పుని చూడాలి తప్ప గతంలో జరిగిన తప్పుల్ని చూడకూడదు. మనం ఏమైనా నీతిమంతులమా? చెప్పండి. అనేక సార్లు పడిపోయి లేచిన వాళ్ళమే కదా మనం కూడా. సో కాబట్టి మనిషి అన్నాక పడిపోవడం సహజం, నిలబడడం సహజం. మనం పడిపోయిన దగ్గరే ఆగిపోకూడదు. వాళ్ళు ఆల్రెడీ నిలబడిపోయి ఎక్కడికో ముందుకు వెళ్ళిపోయారు. మనం మాత్రం ఎక్కడ ఆగిపోయి ఉన్నాం? వాళ్ళు పడిపోయిన చోటే ఆగిపోయి ఉన్నాం. అర్థమైందా? ఎక్కడో యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఎవరికైనా కాలు ఇరిగిందనుకోండి, మనం అక్కడే కూర్చుని ఇక్కడే ఇతనికి యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడే కాలు ఇరిగింది అన్నాం అనుకోండి. ఓ సంవత్సరం తర్వాత అతను చక్కగా పరిగెత్తుకుంటూ వచ్చి నీకు ఇక్కడే కదా యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడే కదా కాలు ఇరిగింది అంటాడు. ఏమంటాడు? నేను పరిగెత్తున్నాను రా నాయన, నేను ఇంకా ఇరిగిన దగ్గర నువ్వు ఉన్నావు, నేను లేనంటాడు. ఎందుకంటే అంతా అయిపోయింది, ఎప్పుడో ఇరిగింది, మళ్ళీ సెట్ అయిపోయింది, ఎముక మళ్ళీ బలం పుంజుకుంది, ఇప్పుడు పరిగెత్తున్నాడు ఆయన. అతను పడిపోయిన చోట నువ్వు ఆగిపోయావు, కానీ అతను ఆగిపోలా, అతను పరిగెడుతున్నాడు. అంటే అతని కాల్లో సత్తువ పెరిగింది, పరిగెడుతున్నాడు. అలాగే దావీదు పడిపోయిన చోట మీరు ఆగిపోకండి. దావీదు అనగానే అక్కడికి వెళ్ళనివ్వకండి మనసుని. దావీదు అనగానే మంచి కీర్తనకారుడు, మంచి భక్తిపరుడు, దేవుని ఉద్దేశములని ఎరిగినవాడు, దేవుని కొరకు బ్రతికినవాడు. అలాంటి దావీదును కూడా ఒకానొక సమయంలో అపవాది ఏం చేయగలిగాడు? ప్రేరేపించాడని వ్రాయబడింది గ్రంథంలో. అర్థమైందా? అతని మనస్సును ఏం చేశాడట? ప్రేరేపించాడట. ఇప్పుడు దావీదే ఆ అపవాది శక్తికి అతీతుడు కానప్పుడు మరి మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఏ ప్రేరేపణ పడితే ఆ ప్రేరేపణ సత్యం కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్రేరేపణ సత్యం కాదు. ప్రతి ప్రేరేపణ మీకు మంచి చెయ్యదు. ప్రతి ప్రేరేపణకు మీరు లోబడొద్దు. అది మీలో పుట్టినా, ఎవరు చెప్పకుండా ఒక్కోసారి మీకు పుడుతుంటాయి ఆలోచనలు. ఎవరు చెప్పరు మీకు, అవి మీకే పుడతాయి. ఇలా చేద్దామా అలా చేద్దామా అని. అది ఎవరి ప్రేరేపణో గుర్తుపట్టండి. అలా మిమ్మల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారో ఒకసారి మీరు ఆగి ఆలోచించండి. అందుకే నిన్నో మొన్న ఫేస్బుక్లో పోస్ట్ పెట్టా, అడవిలో తప్పిపోయిన వాడికైనా దారి దొరుకుతుందేమో కానీ ఆలోచనల్లో తప్పిపోయిన వాడికి అప్పటికీ దారి దొరకదు. అర్థమైందా? సో కాబట్టి మన ఆలోచనల్లో, ప్రేరేపణలో తొందరపడి తప్పిపోకూడదు. తొందరపడి తప్పిపోయామా ఇంకా మళ్ళీ సక్రమమైన మార్గంలోనికి వస్తామన్న గ్యారంటీ ఉండదు. కాబట్టి ప్రతి ఆలోచన మీకు ఉపయోగపడేది కాదు. ప్రతి ప్రేరేపణ మీలో పుట్టినా, అది మీలోనే పుట్టినా ఎవరు చెప్పకుండా అది మీకు ఉపయోగపడేది కాకపోతే దాన్ని మీరు అవాయిడ్ చేయాలి తప్ప దానికి అసలు మీరు
లొంగడానికి వీలు లేదు. రైట్. సో ఇక్కడ అపవాది దావీదును ప్రేరేపించినట్టుగా మనం చూస్తున్నాం. వీడు మనుషుల్నే కాదు దేవుణ్ణి కూడా ప్రేరేపించే ప్రయత్నం చేస్తాడట. అపవాది అనేవాడు మనుషుల్నే కాదు ఎవరిని, దేవుణ్ణి కూడా ప్రేరేపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అందులో మనం యేసుప్రభు వారిని ఎలా ప్రేరేపించడానికి ట్రై చేశాడో చూసాం. దేవుని కుమారుడైన క్రీస్తుని ఏ విధంగా పడగొట్టాలా అని, నా కాళ్ళకు మొక్కుతావా, ఇదంతయు నీ దొక్కుతుంది అంటాడు. నువ్వు దూకమంటాడు, నువ్వు కిందికి దూకు, దేవదూతలు వచ్చి నేను ఎత్తి పట్టుకుంటారేమో చూద్దామంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు అంటాడు. తర్వాత మంచి ఆకలిగా ఉన్నావు కదా, 40 రోజుల నుంచి ఏమీ తినలేదు కాబట్టి నా మాట విని రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను అంటాడు. ఒకటి కాదు రెండు కాదు, పలు విధాల ఆయనను ప్రేరేపించే ప్రయత్నం చేశాడంటే మీరు అర్థం చేసుకోండి. వాడు దేవుని కుమారుడినే వదలలేదు, దేవుణ్ణే వదలలేదు, మనల్ని వదులుతాడా ప్రేరేపించకుండా అంటే ట్రై చేస్తాడు. తప్పులేదు, వాడు ట్రై చేయడంలో తప్పులేదు, నువ్వు పడిపోవడంలోనే తప్పు ఉంది. అర్థమైందా? వాడి నేచర్ అది, వాడు ట్రై చేస్తాడు, వాడి నేచర్ అది. వాడు అబద్ధానికి జనకుడు, వాడు శోధకుడు కనుక వాడు ట్రై చేస్తాడు, అందులో తప్పు లేదు. ఎందులో తప్పు ఉంది? నువ్వు వాడి మాటకు లొంగిపోవడంలోనే తప్పు ఉంది. అర్థమైందా? సో ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకో, వాడు ట్రై చేయడం కాదు ప్రాబ్లం, నువ్వు పడిపోవడం ప్రాబ్లం. అర్థమైందా? ఒకసారి చూడండి, పువ్వు పట్టు తిరిగాడండి, చాక్లెట్ పట్టుకు తిరిగాడండి, లేకపోతే ఇంకోటి ఏదో పట్టు తిరిగాడండి, ఎక్కువ తిరిగాడండి, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చాడండి, నేను స్కూల్కి వెళ్తుంటే అక్కడ ఉన్నాడండి, కాలేజీకి వెళ్తుంటే అక్కడ ఉన్నాడండి, బస్సు ఎక్కుతుంటే బస్సులో ఎక్కాడండి, ట్రైన్ ఎక్కుతుంటే ట్రైన్లో ఎక్కాడండి, నాకు అలా ఇలా చాలా చేశాడండి, అందుకని పడిపోయానండి అన్నావు అనుకో, కళ్ళు మూసుకుపోయి పడిపోయానండి అంటావు. తర్వాత ఎందుకమ్మా నీ కళ్ళు మూసుకుపోయాయంటే ఆ టైంలో తెలియలేదంటే అలా కళ్ళు మూసుకుపోయాను అంటావు. అర్థమైందా? లేకపోతే మా నాన్న మీద యాసిడ్ పోసేస్తా అన్నాడండి, అందుకని భయపడి పడిపోయానండి అంట. సో రకరకాలు. సో ఏమన్నా సరే పడిపోవడం తప్పు నీదే, అవునా కదా? ప్రేరేపించేవాడు ప్రేరేపిస్తాడండి, వల వేసేవాడు వేస్తాడు, నువ్వు ఎందుకు పడ్డావు వల్ల పడకుండా జాగ్రత్త పడు. కాబట్టి వాడు ప్రేరేపిస్తాడు. అపవాది యొక్క దుష్ట లక్షణమే ఏ లక్షణం? ప్రేరేపించే లక్షణం. రైట్. మరొక మాట మనం చూస్తే గ్రంథంలో రాయబడినటువంటి మాట అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 3వ వచనం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. ఇక్కడ పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అన్న మాట అంటే వాళ్ళందరినీ ప్రేరేపించింది పరిశుద్ధాత్ముడే. ఈ మాటకు, ఈ ప్రేరేపణకు మంచి పనికి ప్రేరేపించాడు, వాళ్ళు లోబడ్డారు. తర్వాత మళ్ళీ వాళ్ళు పునరాలోచించుకోవడం మొదలుపెట్టారు. ఇది రైటా రాంగా అనుకొని, మనం నష్టపోతున్నామేమో అనుకొని వెంటనే ఏం చేశారట? అపవాది ప్రేరేపణకు లొంగిపోయారట. దాచుకో, దోచుకో అన్న ప్రేరేపణకు లొంగిపోయినందువల్ల ఇక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించుకున్నావు? ఎందుకు అపవాది చేత నువ్వు ప్రేరేపించబడ్డావు? నువ్వు అలా ప్రేరేపించబడడం అనేది తప్పు. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అంటే చూడండి, ఈ యొక్క అపవాది ప్రేరేపణకు ఈ సదరు వ్యక్తులు ఏమైపోయారట? లొంగిపోయారట. ముందు దేవుని మాటకు లోబడ్డారు, తమకు కలిగిన దాన్ని దేవుని పని కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు, మాటిచ్చేశారు. తర్వాత మళ్ళీ వెంటనే అపవాది ప్రేరేపించింది, అబ్బాయి ఇలా చేస్తే ఎలాగా, నువ్వు నిర్ణయాన్ని మార్చుకుంటే బాగుంటుంది కదా, నువ్వు ఇలా ఇచ్చేస్తే ఎలాగా, అది మంచి పని అయితే కావచ్చు, సత్కార్యం అయితే కావచ్చు, కానీ నువ్వెందుకు ఇవ్వాలి, నువ్వు నష్టపోతావేమో కదా, నీ లైఫ్ ఏమైపోద్దో, ఇంకా నీకు బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది అని అనేసరికి వెంటనే మళ్ళీ నిర్ణయం మార్చేసుకుని మనం వీళ్ళను మోసగించి మనం చక్కబెట్టుకుందాం అనుకున్నారు. అంటే జనాన్ని మోసగించి, ఆ సంఘాన్ని మోసగించి మనం చక్కబెట్టుకుందాం అనుకున్నారు. అంటే వాళ్ళ మీద పడి తినేద్దాం, మంద మాత్రం దాచుకుందాం అనే భావనలోనికి వెళ్ళారు. అది దుష్ట స్వభావం కనుక, అందరిలాంటి మంచి హృదయం వాళ్ళకి లేదు కనుక, అందరూ అందరి కోసం తీసిస్తుంటే వీళ్ళేమో అందరితో పాటు కలిసి తినేద్దాం, మంద మాత్రం దాచుకుందాం అనే దౌర్భాగ్యపు భావజాలానికి లోబడ్డారు కనుక
అక్కడ శిక్ష విధించబడింది. ఆ ప్రేరేపణ, మొదటి ప్రేరేపణ పరిశుద్ధాత్మునిది అయితే ఈ రెండో ప్రేరేపణ ఎవరిదంటే సాతానుది. అక్కడ అందుకే పేతురు భక్తుడు చాలా క్లియర్గా మాట్లాడాడు, అపవాది చేత మరలా మీరు ఎందుకు ప్రేరేపించబడ్డారు? ముందు తీసుకున్న నిర్ణయానికి మీరు ఎందుకు కట్టుబడి ఉండలేదు? ముందు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమే కదా, ఆ మంచి నిర్ణయానికి మీరు ఎందుకు కట్టుబడి ఉండలేదు? దానివల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? మీకే నష్టం లేదు కదా. మీరు ఇక్కడ సుఖంగానే ఉంటారు కదా దేవుని సన్నిధిలో, మీరు ఇక్కడ ఆనందంగానే ఉంటారు కదా దేవుని సన్నిధిలో, అందరితో పాటు కలిసిమెలిసి ఉంటారు కదా, అందరితో పాటు కలిసిమెలిసి తింటారు కదా. సో అది మంచి నిర్ణయం అయినప్పుడు ఆ మంచి నిర్ణయానికి వ్యతిరేకంగా చెడ్డ నిర్ణయాన్ని మళ్ళీ తీసుకోవడానికి సాతాను ఎందుకు మీ హృదయాన్ని ప్రేరేపించింది? మీరు ఎందుకు మీ నిర్ణయాన్ని మార్చుకుని దేవుని దృష్టికి పాపులుగా మిమ్మల్ని మీరు ఎంచుకున్నారు అని ఇక్కడ పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. సో వాళ్ళిద్దరూ మరణించడం కూడా దాని పర్యవసానమే, దాని ఫలితమే. అంటే చేసిన ఆ చెడ్డ పని ఫలితంగా వాళ్ళ మరణం చాలా త్వరగా సంభవించింది. శాప ఫలితం అన్నమాట అది. లేకపోతే ఇంకొంతకాలం వాళ్ళు సంఘంలో హాయిగా బతికేవారు, దేవుని పనుల్లో ఉండేవారు, దేవుని కార్యాభివృద్ధి కొరకు పాటుపడేవారు. కానీ వాళ్ళు ముందు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి లేరు, టక్కన మరి నిర్ణయం మార్చేసుకున్నారు. అలాగే సంఘాన్ని మోసగిద్దామని చూశారు, వాళ్ళ మీద పడి తినేద్దాం, మనం మాత్రం సేఫ్ సైడ్ ఉందాం, ఈ లోకంలో ఏదో పట్టుకుపోదాం, ఏదో సాధించేద్దాం అన్నట్టు వాళ్ళ ఆలోచన కొనసాగింది. మనుషుల ఆలోచనలు ఇప్పుడు అలాగే ఉంటాయి, ఏదో చేసేద్దాం, ఏదో సాధించేద్దాం అన్నట్టు. కానీ ఒక్కోసారి దేవుడు పేదవాడిని కాకుండా డబ్బున్నోని కూడా తీసుకెళ్ళిపోయి ఇక్కడ నీకు ఏది శాశ్వతం కాదని నిరూపిస్తూ ఉంటాడు. విచిత్రం ఏంటి చెప్పనా? గతంలో టైటానిక్ అనేటువంటి ఒక పెద్ద షిప్పు మునిగిపోయింది. అది ధనవంతుల షిప్పుగా పేరుగాంచింది. అందులో వెళ్ళిన వాళ్ళందరూ ధనవంతులే, చాలా లగ్జరీస్ షిప్ అనమాట అది. ద అన్సింకబుల్ షిప్ అని దానికి పేరు పెట్టారు, అంటే ఎప్పటికీ మునిగిపోని వాడని. కానీ అది ఒక అర్ధరాత్రి మంచు పర్వతాలను ఢీకొని అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. దాని మీద సినిమా కూడా తీశారు, మీ అందరికీ తెలుసు, అది చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఆ టైటానిక్ షిప్ని చూపించడానికి ఒక కంపెనీ ఒక సబ్మెరీన్ ద్వారా 2 కోట్ల రూపాయలు దాదాపు టికెట్ పెట్టి ధనవంతులు తీసుకెళ్ళింది. 5 ధనవంతులు, ప్రపంచంలో పేరెన్నిక కన్నా 5 ధనవంతులు మొన్ననే ఈ వారంలోనే ఆ షిప్ చూడడానికి వెళ్ళారు. అంటే ఆ నీటి అడుగు భాగానికి వెళ్ళి ఆ సబ్మెరీన్లో ఉండి ఆ షిప్ యొక్క ఎలా ఉంది, ఇప్పుడు మునిగిపోయిన టైటానిక్ షిప్ ఎలా ఉంది చూసి మళ్ళీ చేద్దామని వెళ్ళారు. అందులో ఉన్న ఆక్సిజన్ 90 గంటల పాటు పనిచేస్తుంది. కానీ వాళ్ళ దురదృష్టం అనుకోవాలో లేకపోతే దైవ నియమం అనుకోవాలో, ఆ షిప్పులో ఎలాగైతే ధనవంతులు చచ్చిపోయారో ఈ షిప్ చూడడానికి వెళ్ళిన ఆ సబ్మెరీన్లో ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోయారు. ఆ సబ్మెరీన్ పేలిపోయింది. ఇంతకీ ఆ సబ్మెరీన్ కంపెనీ ఓనర్ కూడా అందులోనే ఉన్నాడు. వేల కోట్ల ఆస్తి పరులు వాళ్ళు, మొత్తం అందరూ అక్కడే చచ్చిపోయారు. సో అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, డబ్బు మనల్ని కాపాడుతుంది అనుకోవడం అవివేకం, డబ్బు సంపాదించాం కాబట్టి మనం యుగయుగాలు బతుకుతాం అనుకోవడం కూడా అవివేకం, డబ్బు ఉంది కాబట్టి మనకేం అవ్వదు అనుకోవడం కూడా అవివేకం. మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. పేదోడు చచ్చిపోయినప్పుడు దీని గురించి ఎవడు ఆలోచించడం మాట్లాడుకోడు, కానీ ధనవంతుడు చచ్చిపోయినప్పుడే మాట్లాడుకుంటాం, ధనవంతుడు చచ్చిపోయినప్పుడే ఆలోచిస్తాం. ఎందుకంటే అప్పుడైనా మనకు అర్థం కావాలి, ధనం మనకి ప్రాణాన్ని నిలబెట్టే జీవవాయువును ఇవ్వదు. జీవాత్మను మన ధనం మన హృదయాలలోనికి నింపదు. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. 4 దేశాలు ట్రై చేసే వాళ్ళని కాపాడడానికి, 4 దేశాల నేవీ ఎయిర్ ఫోర్స్ కూడా పనిచేసాయి, కానీ వాళ్ళ ప్రాణాలను కాపాడలేకపోయారంటే మీరు ఆలోచించండి. ప్రపంచం అంతా ఏకమైపోయినా టైం అయిపోతే నిన్నెవడో కాపాడలేడని. ఇది సత్యం. ప్రపంచం అంతా చుట్టబెట్టుకుని వచ్చినా కట్టబెట్టుకుని వచ్చినా టైం అయిపోయిన తర్వాత నిన్నెవడు కాపాడలేడు. ఆ టైం పొడిగిస్తూ పోతే ఆయన పొడిగించాలి. ప్రభువా నా 15 ఏళ్ళు అంటే ఇది తీసుకో, 15 ఏళ్ళు కాదు 20 తీసుకొని ఆయన అనాలి. అంతేగాని మన చేతుల్లో ఏముందండి, గుడ్డు ఉందా? ఏమీ లేదు. మన చేతిలో అది ఒక్కటి ఉంటే అసలు ఈ ప్రపంచం ఎప్పుడో నాశనం అయిపోయేది. మానవుడి చేతిలో దేవుడు అది పెట్టలా. స్విచ్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు, లైట్ మాత్రమే నువ్వు వెలుగుతావు. చిరాకు వచ్చినప్పుడు చిచ్చు కడేస్తాడు. అర్థమైందా? చిరాకు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? స్విచ్ కడేస్తాడు. స్విచ్ కడేసాడు అనుకోండి, ఇంకా లైట్ ఎలగదు. అక్కడతో
ఆరిపోయినట్టే. మళ్ళీ ఎవడైనా వెలిగిద్దాం అనుకున్నా వెలగదు. ఇదేంటండి బల్బు అంతా బాగానే ఉంది, ఫిల్మెంట్ కూడా బాగానే ఉంది, ఇది ఎలగట్లేదు ఏంటంటే ఎలక్ట్రీషియన్ వచ్చిన. ఎలక్ట్రీషియన్ అంటే ఎవరు? సంజయ్ కాదు, డాక్టర్ గారు. మళ్ళీ మీరు సంజయ్ వైపు పరమేశ్వర్ వైపు చూడకండి. ఎలక్ట్రీషియన్ అంటే ఎవరు? డాక్టర్ గారు. బల్బు ఏంటంటే ఎలగట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి కదండి అంటే ఎలగదండి ఇంకా, ఎందుకంటే పవర్ రావట్లేదు. పవర్ సప్లై ఏం చేశారు? ఆపేశారు, స్విచ్ కట్టేశారు. అదన్నమాట విషయం. మనకు కూడా స్విచ్ ఆయన దగ్గర ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఎప్పుడు ఆయన స్విచ్ కట్టాలనుకుంటే అప్పుడు కట్టిపడేస్తాడు. ఆయన కట్టిపడేసాడంటే మన జీవితం అక్కడితో ఏమైపోయినట్టు? క్లోజ్, చాప్టర్ క్లోజ్. రైట్. కాబట్టి ఎక్కడున్నాం మనం? వాళ్ళ ప్రేరేపణ, అపవాది యొక్క ప్రేరేపణ. సో 2 ప్రేరేపణలు మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఒకటి మనుష్యుల ప్రేరేపణ, రెండోది చీకటి శక్తి యొక్క, అపవాది యొక్క ప్రేరేపణ. ఇక 3వ ఘట్టంలోనికి అడుగు పెట్టబోతున్నాం, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ. మనందరికీ తెలిసినటువంటి, బండగా తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ దైవ గ్రంథం ఎలా రాయబడింది? చాలాసార్లు మీరు విన్నారు, మళ్ళీ ఒకసారి చూసేద్దాం. అది పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. 20-21. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుష్యునెచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై. మనుష్యులు దేని వలనట? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై. అంటే దుష్టశక్తి మనుషుల్ని ప్రేరేపిస్తుంది, దైవశక్తి కూడా మనుషుల్ని ప్రేరేపిస్తారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు భక్తులందరినీ ప్రేరేపించి మరీ వ్రాయించారు. అందుకే వాళ్ళు ఊహను బట్టి రాయలేదట దివ్య గ్రంథం. పరిశుద్ధాత్మే వెనకుండి వ్రాయించారట ఈ దివ్య గ్రంథాన్ని. అర్థమవుతుందా? అందుకే ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ పంచకాండాలని తోరా అని పిలుస్తారు. ఇవి రాసింది ఎవరు అంటే మోషే గారు అని ఈజీగా చెప్తాం. కానీ విచిత్రం ఏంటంటే, దేవుడు సృష్టి చేసినప్పుడు ఆదామే లేడు కదా, మోషే ఎక్కడున్నాడబ్బా? మోషేకి ఎలా తెలిసిందబ్బా ఈ సీక్రెట్? ఆయన ఆత్మ జలములపై అల్లాడుచుండెనని ఎలా తెలిసింది దీనికి? ఆయన వెలుగు గమ్మని పలుకగా వెలుగు కలిగిన, చీకటి గమ్మని పలుకగా చీకటి కలిగిన. ఏందండి ఇవన్నీ? అది మంచిదైనట్టు దేవుడు చూసాను. ఇవన్నీ ఎలా తెలిసిపోయాయి మోషే గారికి అనే ఒక $1 మిలియన్ క్వశ్చన్ వస్తే, ఆ క్వశ్చన్కి ఇచ్చిన సింగిల్ ఆన్సర్ ఏంటి? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై మోషే పలికాడు తప్ప మోషే కళ్ళతో చూసి రాసింది కాదు. అర్థమైందా? మోషేకి తెలీదు ఏం జరిగిందో, చూడలేదు ఆయన. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వాడే పలికాడు. కయ్యను ఏ దేశానికి వెళ్ళాడట? ఎక్కడ కాపురం ఉన్నాడట? నోదు దేశంలో కాపురం ఉన్నాడట. అప్పుడు దేశం ఎలా వచ్చిందండి అంటే, అక్కడ ఉన్న ఒకే ఒక సింగిల్ ఆన్సర్ ఏంటంటే, నోదు దేశం అనేది మోషే గారు రాసే టైంకి ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్లో కయ్యను కాపురం ఉన్నాడు, కానీ ఈ దేశం అక్కడ లేదు. కానీ అప్పుడు రాస్తున్నాడు కాబట్టి జనానికి అర్థం చేయించడానికి, ముఖ్యంగా ఇశ్రాయేలీలకు అర్థం చేయించడానికి ఇప్పుడున్న నోదు దేశంలోనే కయ్యను కాపురం ఉన్నాడు. అందుకే కయ్యను నోదు దేశంలో కాపురం ఉన్నాడు. అది బైబిల్. సో ఇదంతా ఎవరు భుజాన వేసుకున్నారంటే పరిశుద్ధాత్ముడు వేసుకున్నాడు భుజాన. అర్థమైందా? ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా రాయబడిందో పరిశుద్ధాత్ముడు రాయించాడు. మరొక మాట ఉంటుంది అదే ఆదికాండంలో మరో విచిత్రమైన మాట ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. భాషలు విభాగింపబడినటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఎంత 11వ అధ్యాయం
2, భూమి అందంతటా ఒక భాష ఒక పలుకొండిన వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. షీనారు దేశం అంటే ఇవన్నీ కూడా ఈ షీనారు దేశం అని ఎలా గుర్తుపట్టగలరు ఇశ్రాయేలీలు అంటే అప్పటికి దాని పేరు షీనారు. ఆ పేరుని ఈయన ఇక్కడ మెన్షన్ చేసేస్తాడు. ఎలా తెలిసింది? గూగుల్ మ్యాప్ అంతా ఆయన చేతిలో ఉంది. సో పాయింట్ ఎక్కడ ఏ పాయింట్లో జరిగిందో చెప్పగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది కనుక ఆయన వ్రాయిస్తాడు. ఇది అందుకే పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇంకెక్కడితో పరిశుద్ధాత్మ ప్రేరేపణ అయిపోయినట్టేనా? గ్రంథాన్ని వ్రాయించడం వరకు అయిపోయింది. ఇంక అందులో కలపకూడదు, ఒకటి తీయకూడదు, ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. కానీ మన నిత్య జీవితంలో, మన జీవితంలో, మన బ్రతుకులో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ఉంటుందా, లేదా ప్రేరేపణ ఉంటుందా, ఆలోచన ఉంటుందా? మన జీవితానికి ఆయన ఆలోచన ఇస్తాడా అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యము అనున్నది మనకు ఆలోచన చెప్పున్నది. ఏమ రైట్? వాక్యం మనకి ఏం చెబుతోంది? ఆలోచన చెబుతోంది. మీరు గమనించారో లేదో, చాలా సందర్భాలలో మీకు అనిపిస్తుంది ఈరోజు వాక్యం ద్వారా నా తండ్రి నాతో ఏం చేశాడు? మాట్లాడాడు. నేనైతే పర్సనల్గా చాలాసార్లు ఫీల్ అయ్యాను ఈ విషయాన్ని. మీరు ఫీల్ అయ్యారు ఎప్పుడైనా? చెప్పండి, మీరు ఫీల్ అయ్యారు ఎప్పుడైనా? ఎంతమంది ఫీల్ అయ్యారు ఈ నేలలో? చెప్పండి, మీ చెయ్యి చూపించండి ఇప్పుడు. రైట్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. సో చాలామంది చెప్తున్నారు ఇక్కడ వాక్యం వింటున్నప్పుడు, నిజమే నాతో చాలాసార్లు దేవుని వాక్యం మాట్లాడింది. అప్పుడప్పుడు అనిపిస్తుంది నాతోనే మాట్లాడింది అనిపిస్తుంది. కొంతమంది నాతో అంటుంటారు, అన్నా నేను అనుకున్నదే ఈరోజు మీరు చెప్పారన్నా అంటారు. నేను అనుకున్నానన్నా ఇలా మాట్లాడితే బాగుండని, లేదా ఈ విషయమే నాకు పరిష్కారం కావాలని అనుకుంటున్నాను, ఈ విషయంలో నాకేం అర్థం కావట్లేదు అనుకుంటున్నాను, కానీ వాక్యం ద్వారా నాతో మీరు ఏం చేశారు? మాట్లాడారు. మొన్న ఎప్పుడో మిక్కీ వచ్చి అంటున్నాడు, నేను మొన్న అనుకున్నది ఈరోజు మీరు చెప్పేశారన్నా అంటున్నాడు. అవును, నీ మనసులోకి వచ్చి నేను కాపీ చేశాను. మొన్న నేను అనుకున్నది మీరు చెప్పేశారు. అంటే ఒక్కోసారి దేవుని ఆత్మ మనల్ని బలపరచడం కానివ్వండి, మనతో మాట్లాడటం కానివ్వండి, మనకు సహాయం చేయటం కానివ్వండి, దుష్టుడు ఎప్పటికీ ప్రేరేపిస్తున్నాడా లేదా ప్రజల్ని? ఏమన్నా మానేశాడా వాడు? ప్రేరేపిస్తున్నాడుగా. అపవాది ప్రేరేపణ. ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది ఆలోచన పుట్టించి ఉండెను. చాలాసార్లు చదువుకున్నాం మన యోహాను సువార్తలో ఆ మాట. సో దుష్టుడు ఎప్పటికీ ప్రేరేపిస్తున్నాడు ఆలోచనల ద్వారా. సో పరిశుద్ధాత్ముడి పని ఏంటంటే మనకి కూడా ఆలోచనలను అందించటం. అది సరి అయిన ఆలోచన వాక్యం ద్వారా మనకు అందిస్తారు. సరి అయిన ప్రేరేపణ వాక్యం ద్వారా మనకి పుట్టిస్తారు. సరి అయిన నిర్ణయాలు తీసుకునే విధంగా మనల్ని ముందుకు నడిపించటమే, సంఘాన్ని బలపరచటమే పరిశుద్ధాత్మని యొక్క పని. అందుకే గ్రంథం అంటుంది, మీలో ఉన్న పరిశుద్ధాత్మను ఏం చేయొద్దు? దుఃఖపరచొద్దు. ఎప్పుడు దుఃఖపడతాడు చెప్పండి? ఆయనకు విరోధంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే కదా, ఆయన మాట విననప్పుడే కదా. ఇప్పుడు అననీయ సప్పీరా విషయంలో పరిశుద్ధాత్ముడు దుఃఖపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రేరేపణకు లొంగలేదు. వాళ్ళు సాతాను ప్రేరేపణకు లొంగిపోయారు. పరిశుద్ధాత్ముని ప్రేరేపణకు వాళ్ళు ఓటేయలేకపోయారు. సో ఇప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు, దైవాత్మ, దైవశక్తి మనల్ని ప్రేరేపిస్తారు. బైబిల్ గ్రంథంలో ఆ ఆలోచనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఆలోచనలు ఎప్పటి నుంచి ఉన్నాయో చూద్దాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అందరూ బైబిల్ తెరిచి చూడాలి. చదవండి. పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజు అయిన కోరెషు మనస్సును ప్రేరేపింపగా. ఏమన్నాడట? కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు రాజ్యమందంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటించెను. పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున సమస్త జనములను నా వశము చేసి యోధా దేశమందు యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూసారా ఏం చేశాడు దేవుడు? ఒక రాజు మనస్సును, ఒక అన్యుడైన రాజు మనస్సును. కోరెషు ఇశ్రాయేలీయుడు కాదు. కోరెషు ఇశ్రాయేలీయుడు కాదు, ఒక అన్యుడు.
ఒక అన్యుడైన రాజును ఏర్పరచుకొని అతని మనస్సును దేవుడు ఏం చేశాడట? ప్రేరేపించాడట. నిజమే, దైవ ప్రేరేపణలు మన చేత ఎప్పుడు సత్కార్యాలు చేయిస్తాయి. దుష్ట ప్రేరేపణ నీ చేత దుష్ట కార్యాలు చేయిస్తే, దైవ ప్రేరేపణ నీ చేత ప్రజోపయోగమైనవి, ఆత్మలను రక్షించేవి, సత్యవాక్యాన్ని వ్యాపింపజేసేవి, పరలోకానికి నిన్ను నడిపించేవి అయిన మంచి ప్రేరేపణలు, అనగా రాబోవు లోకానికి మంచి పునాది, వాస్తవమైన జీవాన్ని సంపాదించుకోవడానికి నీకు నాకు మంచి పునాది వేసుకోవడానికే మనకి దైవశక్తి ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఉత్తమమైన కార్యాలు చేయుటకు నిన్ను ఎల్లప్పుడూ ప్రేరేపిస్తాడు ఆయన. అంతే, దుష్ట కార్యాలకు నిన్ను ప్రేరేపించాడు. మంచి పనులకు నిన్ను ప్రోత్సాహం అందించమని ప్రేరేపిస్తాడు. మంచి పనులు చేయమని నిన్ను ప్రేరేపిస్తాడు. మంచి ఆలోచన, సదాలోచన, సద్భావము, ఇవన్నీ కూడా దైవ ప్రేరేపితాలు. కోరెషు ఆ పని చేయడం వల్ల ఇశ్రాయేలులందరికీ మేలు జరిగింది. ప్రజోపయోగమైన పనిది, అందరికీ మేలు జరిగింది. అందుకే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించి, ప్రేరేపణ ఎవరిది? దేవునిది. అర్థమవుతుందా? సో సత్ప్రయోజనాల కొరకు, మంచి విషయాల కొరకు, సత్కార్యాల కొరకు ప్రేరేపించేవాడే దేవుడు. ఇక్కడ కోరెషును ప్రేరేపించినట్టుగా మనం చూస్తున్నాం, గ్రంథం సాక్ష్యమిస్తుంది. మరొక మాట చూద్దాం. అదే యెజరా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి. ఇదంతా విన్న తర్వాత యోధా పెద్దలు ఏమంటున్నారో చూద్దాం. 5వ వచనం, అదే యెజరా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఇదంతా విన్న తర్వాత యోధా పెద్దలు ఏమంటున్నారో చూద్దాం. అప్పుడు యోధా పెద్దలు, బెన్యామీనీల పెద్దలు, యాజకులు, లేవీయులు, వీళ్ళకి ఏమని ఉందంటే, వీళ్ళకి ఏ వచ్చిందంటే 3వ వచనం నుంచి ఒక మాట రాయబడింది. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరాన్ని మీరు కట్టాలి. ఆ బాధ్యత మీద దేవుని పిల్లలుగా మందిర నిర్మాణం మీరు చేయాలి. ఆ రోజుల్లో సంఘ నిర్మాణం మీరు చేయాలి. ఈ రోజుల్లో సత్యవాక్య వ్యాప్తి మీ ద్వారా జరగాలి. అందుకే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. దేవుని పని మన బాధ్యత, దేవుని పని మన అందరి బాధ్యత. సంఘము అంటే ఇది దేవుని కుటుంబం. ఈ కుటుంబంలో మనం ప్రధాన సభ్యులం. మీరందరూ దేవుని కుటుంబంలో పిల్లలు, మీరు సభ్యులు. మీరు ఇది ఒక పెద్ద కుటుంబం. సంఘం అంటే దేవుని కుటుంబం. సో కాబట్టి సంఘానికి సంబంధించిన బాధ్యతలు మనవి. ఎవరివి చెప్పండి? ఎవరివి? మనవి. నీవి కాదు, నావి కాదు. మరి ఎవరివి? గట్టిగా చెప్పండి. ఎవరివి? ఎస్, ఇంకా గట్టిగా. ఎస్, మనవి. సంఘానికి సంబంధించిన బాధ్యతలు ఏవైనా ఉన్నాయంటే మనవి. ఎందుకంటే ఇది దైవ కుటుంబం. ఈ కుటుంబంలో మనం సభ్యులు అయ్యాం. ఈ కుటుంబంలో మనం చేర్చబడ్డాం. నీ కుటుంబం ఏది అంటే నేను చూపించేది సంఘాన్ని చూపించాలి. ఎందుకంటే సంఘమే నాకు దేవుడిచ్చిన కుటుంబం, నీకు దేవుడిచ్చిన కుటుంబం. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని ఉంది అక్కడ అపోస్తలుల కార్యాల్లో. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. నువ్వు నేను ఎలా పట్టబడ్డామంటే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించాడు మనల్ని. కాబట్టి ఇది నా కుటుంబం. సో వీళ్ళందరూ యెరూషలేము అది కట్టాలి అని నిర్ణయించుకున్నప్పుడట 4వ వచనంలో వారి దేవుడు వారికి తోడైండునుగాక, మరి యెరూషలేములో నుండి దేవుని మందిరము కట్టించుటకై స్వేచ్ఛార్పణనుగాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించే వారికి వెండి బంగారాలు వస్తువులు పశువులు ఇచ్చి సహాయము చేయాలని ఆజ్ఞాపించాడట. మీరందరి బాధ్యత కాబట్టి, ఇది మీ దేవుని మందిరం కాబట్టి మీరందరూ మీకున్నవి ఇచ్చి సహాయం చేయండి అని ఆజ్ఞాపించాడట. అప్పుడు యోధా పెద్దలు, బెన్యామీనీల పెద్దలు, యాజకులు, లేవీయులు ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో, అండర్లైన్ చేసుకోండి అక్కడ చూడండి. ఎవరెవరి మనస్సును దేవుడు ఏం చేశాడట? ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండి యెహోవా మందిరము కట్టుటకై ప్రయాణమైరి. చూడండి, అంటే వాళ్ళందరూ ఆ దైవ ప్రేరేపణకి ఏమయ్యారు? లోబడ్డారు. ఇక్కడ అననీయ సప్పిరాను కూడా దేవుడు ప్రేరేపించాడు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించాడు ఒక మంచి పని చేయమని. కానీ వెంటనే సాతాను ప్రేరేపించాడు. వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణకు లోబడినట్టుగానే లోబడి వెంటనే దాన్ని గాలికి వదిలేసి మళ్ళీ సాతాను ప్రేరణకు లోబడ్డారు. ఎందుకంటే మనకింత డబ్బు ఖర్చు అయిపోతుంది కదా, అమ్మో మనకి ఇదంతా వేస్ట్గా పోతున్నట్టే కదా, వాళ్ళతో పాటు మనం కలిసి తినేద్దాం, మన డబ్బు ఎందుకు వృధా చేసుకోవాలని ఏదైతే నిర్ణయాన్ని మాట ఇచ్చారో ఆ మాట తప్పి, ఆ మాట కట్టుబడి మళ్ళీ ఆ మాట వదిలేసి మళ్ళీ సొంత కార్యాల వైపు వెళ్ళిపోయి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం అడుగులేశారు. ఇక్కడ అలా కాదు.
వీళ్ళని ఎప్పుడైతే దేవుడు ప్రేరేపించాడో ఇవ్వమని వాళ్ళు ఏం చేశారో చూడండి. 6వ వచనం, మరియు వారు చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉన్నవారందరూ వెండి ఉపకరణాలు బంగారు పశువులు వెండి ఉపకరణాలు బంగారు పశువులు ఎక్కడ ఉంటాయండి? అలా చదువుతున్నాను నేను. మరి మీరు చెప్పాలి కదా. నువ్వు అనేది వదిలేస్తే ఏమైంది అక్కడ? బంగారు పశువులు ఉంటాయా? సరే, బాగా చదువుదాం. వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి. అంటే ఈ విధంగా దేవుడు వాళ్ళని ప్రేరేపించాడు. మీరు మంచి పని చేయండి, ఉత్తమమైన కార్యం ఇది, ఉత్తమమైన కార్యం చేయడానికి మీరు ఎప్పుడు ముందు ఉండాలి, మీరు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి అని దేవుడు వాళ్ళని ప్రేరేపిస్తే ఆ మంచి ప్రేరేపణకు వాళ్ళందరూ ఏమయ్యారు? లోబడ్డారు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు కొన్ని మంచి కార్యాలు చేయటానికి. ఇది నిజం. ఒక సత్కార్యం జరగాలి అంటే అందరూ ఆ ప్రేరేపణకి ఏమవ్వాలి? లోబడాలి. అప్పుడే సత్కార్యాలు జరుగుతాయి. ఒక మంచి పని జరగాలి, ఒక ఉత్తమమైన పని జరగాలి, అప్పుడు అందరూ ఆ పనికి ముందుకు రావాలి. ఆ ముందుకు రావాలంటే అందరూ దానికి లోబడాలి. అది దైవ ప్రేరేపణ ద్వారానే సాధ్యం. అర్థమవుతుందా? బలవంత పెట్టడం వేరు, వాళ్ళంతట వాళ్ళుగా దైవ ప్రేరేపణకు లోబడి నిర్ణయాలు తీసుకోవటం వేరు. విచిత్రం ఏంటంటే, మీకు అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాదులో ప్రతి నెల ఒక సదస్సు నిర్వహిస్తున్నారు, ఆత్మీయ సదస్సు. చాలా విలువైన సంగతులు అక్కడ ఉన్న పిల్లలు చాలామంది వచ్చి నేర్చుకుంటున్నారు, వెళ్తున్నారు. ఆ కార్యం జరిగించడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు కంగారు పడ్డారు. ఈవెన్ నేను కూడా అనుకున్నాను, అరే ఇప్పుడు చాలా ఇబ్బంది కదా, చేయగలరో లేదో పిల్లలు, అవుతుందో అవదో అని. సరే, వాళ్ళు మంచి మనసుతో నిర్ణయం తీసుకున్నారు. సరే, మనం కూడా సపోర్ట్ చేద్దాంలే అని నేను కూడా ఓకే అన్నాను. ప్రతి నెల 2వ శనివారం రావడానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఎప్పుడైనా నేను రావడానికి వీలు పడకపోతే, నేను ఏ దేశంలో అయినా ఉంటే లేదా వేరే ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా ఉంటే ఎవరినైనా పంపించే ప్రయత్నం చేస్తాను. సరే, కొనసాగించుకోండి అని చెప్పా. అప్పుడు ప్రతి నెల చాలా ఖర్చు అవుతుంది, మరి ఇది ఎలా ముందుకు కొనసాగుతుంది అనుకున్నప్పుడు నేను చెప్పాను కదా, సహోదరులు రాజిరెడ్డి గారు, కళావతి అక్క వాళ్ళ కుటుంబం ముందుకు వచ్చారు. వాళ్ళు అన్నారు, ఆ హాలు వరకు ఏదైతే ఉందో అది నేను చూసుకుంటాను, జరిపించండి అన్నారు. అది చాలా పెద్ద సహకారం. సో వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళు దేవుని పని కదా అని ముందుకు వచ్చారు. సో అక్కడ వరకు బాగానే నడుస్తుంది. ఇంకా మిగిలిన చాలా ఉన్నాయి కదా ఎలా అనుకున్నప్పుడు, మొన్న నెల ఒక సహోదరుడు తనంతట తానుగా, ఎవరు అడగలేదు, తనంతట తానుగా ముందుకు వచ్చి, ఏమండి ఈ నెలలో నేను 50,000 ఇస్తున్నాను అన్నాడు. ఆ విధంగా ఒక కార్యక్రమం జరిగింది. మొన్న అశోక్ నాకు ఫోన్ చేశాడు. మళ్ళీ వాళ్ళ కుటుంబం చాలా కష్టపడుతోంది, వాళ్ళతో పాటు చాలామంది పిల్లలు కష్టపడుతున్నారు. కేవలం అక్కడ పరిచర్య చేయడానికి 50 మంది పేర్లు ఇచ్చారంటే చూడండి ఎంత ఆసక్తిగా వాళ్ళు పనికి ముందుకు వస్తున్నారు. 50 మంది పిల్లల పేర్లు ఇచ్చారట. సో ఫోన్ చేసి, అన్న ఒకరు ముందుకు వచ్చారు, ఒక 30,000 ఈ వారంలో సహకరిస్తామని చెప్పారు అన్నాడు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. మరో చెల్లెమ్మ, పేరు చెప్పొద్దుంది, చెప్పడానికి ఇష్టపడట్లేదు తను కూడా ముందుకు వచ్చింది. అన్న నా వంతుగా నేను చేయాల్సింది నేను కూడా చేస్తానన్నా అంది. సో ఇలా చాలామంది, ఈ ఎవరో కూడా నేను అడిగితేనో, లేకపోతే ఎవరో ప్రేరేపిస్తేనో, ఎవరో బలవంత పెడితేనో, లేకపోతే ఏమైనా ఎరలు వేస్తేనో ముందుకు వచ్చిన వాళ్ళు కాదు. అది మీరు నోటీస్ చేయాలి. మీరు పావళ ఇస్తే దేవుడు మీకు 100 ఇస్తాడు, మీరు 500 ఇస్తే దేవుడు మీకు 1000 ఇస్తాడు, మీరు 1,00,000 ఇస్తే దేవుడు మీకు 10 లక్షలు ఇస్తాడు అంటే వాళ్ళు ముందుకు వచ్చారనుకోండి, అది బలవంతపు ప్రేరేపణ, లేకపోతే ఎర్రవేసి చేయించుకోవడం. అది కరెక్ట్ కాదు. అది అసలు వాక్యంలో లేదా విధానం. లేకపోతే మీకు అందరికీ లాటరీ టికెట్లు వేస్తాం, ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి అది ఇస్తాం ఇది ఇస్తాం అన్నా కూడా అది కూడా వాక్యానుసారమైనది కాదు. అది చాలా తప్పది. అలాగే మాకు ఇవ్వడానికి ఏడుస్తారు, హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుంటారు అని అనడం కూడా అది అస్సలు మంచిది కాదు. అది ఇంకా శాపయుక్తమైనది, పాపయుక్తమైనది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో మనం ఎవరిని అడగకపోయినా, మేము పలానా పని చేస్తున్నాం, ఇది మంచి పని, ఇది అనేక మందికి ఉపయోగపడే పని, మీ వంతు పాత్ర మీరు పోషించండి అని అన్నప్పుడు వాళ్ళంతట వాళ్ళుగా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు అంటే అది పరిశుద్ధాత్ముని ప్రేరేపణ. అందులో ఎలాంటి డౌట్ లేదు.
అది దైవ ప్రేరేపణ. ఇక్కడ చూడండి, దేవుడే వాళ్ళ హృదయాలు ప్రేరేపించాడని వ్రాయబడింది ఎజ్రా గ్రంథంలో. వాళ్ళు స్వేచ్ఛగా ఇచ్చారట. అలాగే వాళ్ళకున్న వెండి, బంగారం, పశువులు, ఆ నిర్మాణానికి ఏవైతే ఉపయోగపడతాయో అవన్నీ ఇచ్చి ఇప్పుడు వాళ్ళు ఎవరు భూమి మీద లేరు, వాళ్ళ వస్తువులన్నీ ఇక్కడే వదిలేసిపోయారు. కానీ బైబిల్ గ్రంథంలో వాళ్ళ చరిత్ర వ్రాయబడింది. అలాగే జీవ గ్రంథంలో నీ చరిత్ర నా చరిత్ర వ్రాయబడాలి. గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో వాళ్ళ చరిత్ర ఎలా రాయబడిందో జీవ గ్రంథంలో నీ చరిత్ర నా చరిత్ర అలా రాయబడాలి. దేవుని పని అనగానే ఇది మన రెస్పాన్సిబిలిటీ అనుకోవాలి. అర్థమైందా? మనం దైవశక్తితో దైవ బలంతో నడిపించబడుతున్నాం, దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు, సో మనం సపోర్ట్ చేయాలి అని చేసేవాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతెందుకు, మన వైజాగ్ నుంచి వచ్చే సహోదరులు, ఆయన పేరు కూడా నేను చెప్పను, ఈరోజు వచ్చారు కానీ నేను ఆయన పేరు చెప్పను. ఆయన వారం రారు ఇక్కడికి. ఆయన ఎక్కడో వైజాగ్లో ఉంటారు, ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటాడు. ప్రతి వారం లైవ్లో చూస్తాడు. ఆ ప్రతి వారం ఫోన్పే నెంబర్కి ఆయన కొంత ధనాన్ని పంపించి ఇది సేవలో వాడండి అని చెప్తాడు. అది ఆయన తీసుకున్న నిర్ణయం. ప్రతి వారం క్రమం తప్పకుండా ఆయన పంపిస్తానే ఉంటాడు. ఇది దేవుని పని నిమిత్తం వాడండి. నేను ఎప్పుడు నోరు తెరిచి నేను అడగడం కానీ, ఏమండి మీరు ఇలా చెయ్యండి అని చెప్పడం కానీ ఎప్పుడు చేయలే. సో అంటే ఎంతో కొంత అది దేవుని పనికి ఉపయోగపడుతుంది అంటే అది వాళ్ళు తీసుకున్నటువంటి స్వనిర్ణయం. నేను అడిగింది కాదు, ఎవరిని బలవంత పెట్టింది కాదు. ఎందుకంటే బలవంత పెట్టే అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. సంఘం ఎప్పుడు కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి, అది ఆయన చూసుకుంటాడు. మనం బలవంత పెట్టకూడదు. బాబు మీరా నువ్వు ఎలా చేయి, బాబు లేకపోతే ఇదిగో సత్యనారాయణ గారు మీరు ఎలా చేయండి, సురేష్ నువ్వు ఎలా చేయి అని, లేకపోతే కిషోర్ నువ్వు ఎలా చేయి మనం అనకూడదు. ఆ అధికారం మనకి లేదు. మన ఎవరిని మనం బలవంత పెట్టి నువ్వు అలా చేయి, నువ్వు ఎలా చేయి, నువ్వు అంత వింత అని లెక్కలేసి రాసేసి తప్పది. ఎజ్రా గ్రంథంలో కూడా అలా జరగల. వాళ్ళంతటా వాళ్ళుగా స్వేచ్ఛగా వాళ్ళ కలిమిలో నుండి వాళ్ళు ఏం చేశారు, దేవుని పని కోసం ముందుకొచ్చారు. అంతే తప్ప ఇదిగో శ్రీకాంత్తో నీ కుటుంబానికి 1,00,000 వేస్తున్నామయ్యా అన్నాం అనుకో, ఆ 1,00,000 ఎక్కడ తేగలడు? అది ఆలోచించాలి కదా మనం. అందుకే దేవుడు మనకు ఆ అధికారాన్ని ఇవ్వలేదు, ఏ సేవకుడికి ఇవ్వలేదు ఆ అధికారాన్ని. కొన్ని సంఘాల్లో మనిషికి 10,000 అంటారట. అందరూ 10,000 ఇవ్వగలరా? అసలు ఇవ్వగలరా? ఇవ్వలేరు. మనకు ఆ రైట్ లేదు, అడగకూడదు. అలాగా చాలా తప్పది. ఆ స్వేచ్ఛ వాళ్ళకు వదిలేయాలి, దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు నీ జేబులో ఎంత ఉందో నాకు తెలీదు, నా జేబులో ఎంత ఉందో నీకు తెలీదు. దేవుని పని అన్నప్పుడు మన ఇద్దరిది బాధ్యత. మొన్న హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళాను, వచ్చాను. నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అక్కడ. అది అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. నా చేతిది కూడా ఖర్చు అయింది, కొంత ఖర్చు అయింది. అది అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, నిర్వాహకులకు తెలుసు. సో చాలా మీటింగులకు నేను వెళుతుంటాను, వస్తుంటాను. కొన్ని మీటింగులు మన సేవకు సహకరిస్తారు. మీరు దేవుని పని చేస్తున్నారు కదండి, ఇంకా సెమినార్ దగ్గరకు వస్తుంది, బోల్డని కార్యాలు ఉన్నాయి చేయాల్సినవి సహకరిస్తుంటారు. కొన్ని మన చేతి కూడా తీసుకుంటుంటారు. పడతాయి, తప్పదు ఇంకా అది. సో అలాంటప్పుడు ఇది మంచి పని అన్నప్పుడు కొన్ని విషయాల్లో సపోర్ట్ చేయాల్సిందే, తప్పదు. అది దైవ నిర్ణయం, దైవ ప్రేరేపణ, అంతే తప్ప బలవంత పెట్టేసి పిండేసి ఇదేమో వ్యాపారమా పిండి వసూలు చేయడానికి? నిర్ణయం మనదే, అది దైవ ప్రేరేపణ. ఎందుకంటే మన జీవితంలో సమస్తము అనుగ్రహించింది ఎవరు? దేవుడే కదా. మన జీవితానికి ఏం కావాలో అన్నీ ఇచ్చింది ఆయనే. ఆయన పని ఆయన జరిగించుకుంటాడు, ఆయన పని ఆయన చేయించుకుంటాడు, ఆయన చిత్తం ఆయన నెరవేర్చుకుంటాడు. మనకి ఇచ్చేది ఆయనే, మన ద్వారా పని జరిగించుకునేది ఆయనే, మనల్ని బలపరిచేది ఆయనే, మనల్ని స్థిరపరిచేది ఆయనే. విచిత్రం ఏంటంటే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక్కోసారి మనకి అవసరం ఉంది అనిపిస్తుంది, కానీ అది ఎలా నెరవేరుతుందబ్బా అన్న టైంలో దేవుడు ఎవరో ఒకరి ద్వారా ఆ కార్యాన్ని జరిగిస్తుంటాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం ఎవరిని అడగకుండా, మనం ఎవరికి చేయి చాపకుండా ఆయన అంతటా ఆయన ఆ కార్యాన్ని జరిగించిన సందర్భాలు కోకొల్లలు. అంటే దాన్ని బట్టి మనకు అర్థం కావాలి, ప్రభువు ప్రేరేపణ ఎప్పటికీ ఉంటుంది. ఒక మంచి పనికి ఎప్పుడూ దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపిస్తూనే ఉంటాడు. లైవ్లో చూస్తున్న వాళ్ళలో కూడా చాలామంది
దేవుని సేవకులు సెమినార్కి రకరకాలుగా సహకరించిన పిల్లలు ఉన్నారు. మీరు నమ్ముతారో నమ్మరో, మిక్కిని అడగండి చెప్తాడు. ప్రతి వారం ప్రతి ఆదివారం మన 8500006339 నెంబర్కి 50 రూపాయలు ప్రతి వారం ఒక ఆయన ఉంటాడు. ఆయన చిన్న వ్యక్తి, అంటే నేను చెప్పడం నాకు ఇష్టం లేదు, ఆయన ఏం చేస్తాడో చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ 50 రూపాయలు పంపిస్తాడు. ఆ భోజనాల కార్యక్రమానికి వాడని అంటాడు. అందులో రాసి మరి పంపిస్తాడు, నా వంతుగా భోజనాలకు వాడండి అని 50 రూపాయలు పంపిస్తాడు. అంటే 50 రూపాయలు ఒక వ్యక్తి భోజనం చేస్తాడని అతని ఆలోచన అనుకుంటారు. సో ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఇలా ఒక మంచి పని తలపెట్టాం, ఒక మంచి పని జరిగిస్తున్నాం అన్నప్పుడు చాలామంది వాళ్ళంతటి వాళ్ళుగా తీసుకునేటువంటి స్వనిర్ణయాలు అవి. మనం బలవంత పెడితే జరిగేవి కావివి. అలా బలవంత పెట్టే అధికారాన్ని దేవుడు ఏ సేవకుడికి ఇవ్వలేదు. మళ్ళీ చెప్తున్నాను, నాకే కాదు, ప్రపంచంలో ఏ సేవకుడికి ఇవ్వలేదు. అలాగే ప్రలోభ పెట్టే అధికారం కూడా ఏ సేవకుడికి దేవుడు ఇవ్వలేదు. అలా బలవంత పెట్టి, ప్రలోభ పెట్టి, మోసం చేసి, లేదా వాళ్ళకి ఎరలు వేసి ఈ విధంగా పనిచేయి, ఆ విధంగా పనిచేయి అని చెప్పే అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. రైట్. సో అలా ప్రభువు ప్రేరేపిస్తున్నాడట. ఇంకా అలాగే మరొక సందర్భాన్ని మనం చూస్తే రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఏమన్నాడు? మారు మనస్సు పొందమని కూడా దేవుని అనుగ్రహం, దైవశక్తి మనుషుల్ని ఏం చేస్తారట? ప్రేరేపిస్తూ ఉంటాడట. కొందరు ఆ ప్రేరేపణని లక్ష్య పెట్టరు. చాలామందికి ఆ ప్రేరేపణ వస్తూ ఉంటుంది, ఇక నువ్వు మార్పు చెందు. అపవాదంటాడు, నువ్వు మార్పు చెందొద్దు, నువ్వు ఇంకా పాపంలోనే ఉండు, నువ్వు ఆ పాపంలోనే బతుకు, నువ్వు ఆ అబద్ధంలోనే బతుకు, ఆ మోసంలోనే బ్రతుకు అంటుంటాడు అపవాది. కానీ దేవుడు అంటాడు తన శక్తి ద్వారా, నువ్వు మారు మనసు పొందు, నువ్వు మార్పు చెందు అని ప్రేరేపిస్తూ ఉంటాడు. సో ప్రేరేపించబడడం అనేది దేవుని శక్తి ద్వారా జరుగుతుంది నేటికి. గ్రంథం రాయబడడం మాత్రమే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల జరిగింది, ఇంకా అక్కడితో ప్రేరేపణ ఆగిపోయింది అనుకోకండి. పలు విధాలుగా దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు? మంచికి పురుకొల్పుతూ ఉంటాడు, లేదా ఆలోచన చెబుతూ ఉంటాడు, అది కూడా ప్రేరేపణే. పలు విధాలుగా మనల్ని ఏం చేస్తుంటాడు అంటే ప్రేరేపిస్తూ ఉంటాడు. సో ఇక్కడ కూడా చూడండి, మారు మనస్సు పొందుటకు దేవుని అనుగ్రహము నిన్ను ఏం చేస్తుందట? ప్రేరేపిస్తుందట. కొందరు స్వీకరిస్తారు, కొందరు ఏం చేస్తారు? దాన్ని తృణీకరిస్తారు. ఆయన సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా అని అడుగుతున్నాడు. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి, ఏమంటున్నాడు? దేవుని యందలి ప్రేమ. ఎవరి యందలి ప్రేమ? దేవుని యందున్న ప్రేమ, సంఘము పట్ల నీకున్న ప్రేమ, సహవాసంలో నీకున్న ప్రేమ, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించటంలో దేవుడు నీకు ఇచ్చిన ప్రేమ, ఆత్మల రక్షణలో దేవుడు నీకు ఇచ్చిన ప్రేమ, సహవాసంలో దేవుడు నీకు ఇచ్చిన ప్రేమ, దేవుని యందు ఉన్నటువంటి ప్రేమ క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ఇది కూడా భాగం. సంఘములోనికి వచ్చాడంటే ఖాళీ కూర్చుంటాడు ఏంటి ఆయన? ఇది కూడా ఆయన ప్రేరేపణ. ఏ విధమైన ప్రేరేపణ అంటే దేవుని అందలి ప్రేమ నీలోనికి రావడానికి నిన్ను పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. రెండోది, క్రీస్తు చూపిన ఓర్పు, ఓర్చుకో అని నిన్ను ప్రేరేపిస్తాడు. ఎందుకంటే మొన్నవారమే మాట్లాడుకున్నాం, శ్రమలలో, శోధనలలో, కష్టాలలో ఆయన మీ మీద నిలుచుచున్నాడు అని వ్రాయబడింది. పేతురు పత్రికలో చదువుకున్నాం కదా. శ్రమలలో, కష్టాలలో ఆయన మీ మీద ఏం చేస్తున్నాడట? నిలుస్తున్నాడట. తట్టుకోలేని ఆ శ్రమలో పరిశుద్ధాత్ముడు మీ మీద నిలుస్తున్నాడు. ఆయన నిలవడం అనేది ఎందుకు జరుగుతోంది? పరిశుద్ధాత్ముడు మీ మీద ఎందుకు నిలవడం జరుగుతోంది అని అంటే, తద్వారా నిన్ను బలపరుచుట ఆయన ముఖ్యోద్దేశం. ఒకప్పుడు దురాత్మ నిన్ను ప్రేరేపించింది, ఇప్పుడు నిన్ను ప్రేరేపిస్తున్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ. అందుకే అక్కడ వ్రాయబడింది, చదవండి అన్నమాట, మళ్ళీ చదవండి. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును
గాక అంటున్నాడు. చూసారా, ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు ఒక మంచి ప్రేరేపణ మనకి ఇస్తూనే ఉంటాడు. ఆయన ఇచ్చిన ప్రేరేపణ ద్వారా మనం గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాం. అందుకే చాలా సందర్భాల్లో మీకు అనిపిస్తుంది, సడన్గా నాకు అలా ఆలోచన వచ్చిందండి, చేసేసానండి అంటాం. సడన్గా నాకు ఎందుకో చేయాలనిపించిందండి, సడన్గా నాకు ఎందుకో వెళ్ళాలనిపించింది, సడన్గా నాకు ఎందుకో మాట్లాడాలనిపించింది. సో అంటే పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన అది సబబైనది, మంచిది అయితే తప్పకుండా నిన్ను నడిపిస్తాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. దురాలోచన కూడా నిత్యం మీకు అపవాదిస్తూనే ఉంటాడు, దానికి మీరు లొంగిపోకూడదు. ఆ విషయాన్ని కూడా గలతీ పత్రికలో ఎంత చక్కగా చెప్పాడో చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. యాలయనగా మనం విశ్వాసం గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని దేని ద్వారా ఎదురు చూస్తున్నామట? దేని ద్వారా ఎదురు చూస్తున్నామట? పరిశుద్ధాత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. రైట్, చూడండి ఏమని వ్రాయబడింది అక్కడ. యాలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. రైట్, తర్వాత యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడడ్డగించను. పాయింట్ నెంబర్ 1 జాగ్రత్తగా చూడండి. మీరు బాగా పరిగెత్తున్నారు, మంచి విశ్వాసంగా ఉన్నారు, సత్యానికి విధేయులు కాకుండా ఇప్పుడు మిమ్మల్ని అడ్డగించినోడు ఎవడు? సడన్గా మీకు అడ్డుపొల్ల వేసినోడు ఎవడు అని అడుగుతూ క్వశ్చన్ చేసి అంటాడు. కింద చూడండి, ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. అందరూ అండర్లైన్ చేసుకోవాలి ఈ మాట. ఈ ప్రేరేపణ ఏదైతే ఉందో, ఈ దుష్ట ప్రేరేపణ ఏదైతే ఉందో, ఈ చెడ్డ ప్రేరేపణ ఏదైతే ఉందో, ఇది మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు. ఇది వాడి వల్ల కలిగింది. ఎవడి వల్ల అంటే మిమ్మల్ని పాడు చేయాలనుకునే వాడి వల్ల కలిగిన ప్రేరేపణ తప్ప మిమ్మల్ని బాగు చేయాలనుకునే వాడి వల్ల కలిగిన, ఆయన వల్ల కలిగినటువంటి ప్రేరేపణ కాదు. రైట్, ఎంత స్పష్టంగా పౌలు భక్తుడు రాశాడు గలతీ సంఘానికి. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు అంటాడు. కాబట్టి నేటికి దుష్టుడు ప్రేరేపిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరేపణ ఎవరిది అని గుర్తించాల్సిన బాధ్యత మీది. గుర్తుపెట్టుకోండి సంగమా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వాక్యానుసారంగా ఉంటుంది, వాక్యములో వ్రాయబడిన దాన్ని అనుసరించి ఉంటుంది. దుష్టుడి ప్రేరేపణ లోకానుసారంగా ఉంటుంది, లోకంలో జరుగుతున్న దాన్ని అనుసరించి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనది, ఏది ప్రయోజనకరమైనది, ఏది క్షేమకరమైనది, ఏది శాపకరమైనది, ఏది నష్టాన్ని చేకూర్చేది అనే విషయాన్ని గుర్తించవలసిన బాధ్యత మీ హృదయాల మీద ఆధారపడి ఉంది. కాబట్టి మంచి ప్రేరేపణకి ఎప్పుడు తలొంచండి, అననీయ సప్పిరలా ఉండకండి. చెడ్డ ప్రేరేపణకి ఎప్పుడు లొంగిపోకండి. అర్థమైందా? ఒక చెడ్డ ప్రేరేపణ మనల్ని నష్టం వైపుకి తీసుకెళ్తుంది, ఒక మంచి ప్రేరేపణ మనల్ని లాభంలోనికి తీసుకెళ్తుంది. మనం క్రీస్తునందు లాభపడాలి తప్ప సాతాను యందు నష్టపోవడానికి వీలు లేదు. అర్థమైందా? క్రీస్తునందు మనందరం ఏమవ్వాలి? లాభపడాలి, అంతే తప్ప సాతాను యందుకెళ్ళి నష్టపోవడానికి వీలు లేదు. అలాంటి మంచి పరిస్థితిలోనికి మీరు అందరూ నడిపించబడాలి. ఎప్పటికీ మీ పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడుగా మనందరికీ ఉంటుంది. ఆయన మనల్ని విడువడు, ఎడబాయుడు. విమోచన దినము వరకు మనం ఆయన యందు ముద్రింపబడి ఉన్నాం. ఎప్పటి వరకునట? విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రింపబడితిరి అన్నాడు. సో విమోచన దినం వరకు ఆయన మనల్ని విడువడు, ఎడబాయుడు. మొన్న వారమే మనం చాలా లోతుగా మాట్లాడుకున్నాం. ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉండును. రెండో పాయింట్ ఏంటి? మీలో ఉండును. మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అన్నాడు. సో సర్వసత్యములో మనల్ని నడిపించి మనల్ని ఇంకా ఆ జ్ఞానం యొక్క లోతులలోనికి తీసుకొని వెళ్తాడు ఆయన. సో ఆయన మన ఆత్మకు కావలిగా ఉంటాడు, మనల్ని గురించి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయన మనల్ని గురించి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. సో అంటే మనల్ని నిశితంగా పరిశీలిస్తాడన్నమాట. మీ గురించి మీకు తెలియనివి కూడా ఆయనకు తెలుస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. మీ గురించి మీకు తెలియనివి కూడా ఎవరికి తెలుస్తాయి? పరిశుద్ధాత్మకు తెలుస్తాయి. అందుకే మనల్ని అందరినీ నిశితంగా పరిశీలిస్తూ ఉంటాడు. సో కాబట్టి మనకు తెలియకుండానే మనకు ఒక ఆలోచన ఇస్తాడు. దారి తప్పిపోతున్న వేళ దారి తప్పిపోకుండా మనల్ని కాపాడుతాడు. అందుకే సంపూర్ణంగా మనం పరిశుద్ధాత్మకు లోబడదాం, సంపూర్ణంగా ఆయన అధికారానికి ఒప్పుకుందాం, సంపూర్ణంగా మన భక్తి జీవితంలో యథార్థంగా ఉందాం. గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు యథార్థవంతుడు ఎప్పుడు చెడిపోడు, ఎప్పుడు పడిపోడు. వాని నీతి వానిని కాపాడుతుంది, వాని యథార్థత వానిని తప్పిస్తుంది. అది
శిరోభూషణంగా, కంఠాభరణంగా లేదా శిరస్సుగా, శిరస్త్రానంగా మీరు ధరించినప్పుడు తప్పకుండా అది మీకు ప్రయోజనకరమే తప్ప, మీకు మేలుకరమే తప్ప మీకు అది కీడు చేసేది కాదు. కాబట్టి ఈ విషయాలపై మంచి అవగాహన సంపాదించుకొని సంఘము బలపడి సత్కార్యాలయందు ఎప్పటికీ మంచి పాత్ర పోషిస్తూ ఈ లోకంలో మనకు ఉపయోగకరమైనది, ప్రయోజనకరమైనది సంపాదించుకుంటూ ప్రభు మార్గాల్లో కడవరకు నమ్మకంగా మీరు అందరూ కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచమని, ప్రభా సంఘమును దీవించమని, ఆశీర్వదించమని, ప్రభా లైవ్లో ఉండి వీక్షించిన, ప్రభా ఈ సందేశం ద్వారా బలపడిన బిడ్డలందరినీ, వారి కుటుంబాలని దీవించమని, ఆశీర్వదించమని, అలాగే ప్రభా ఈ పరిచర్యకు సహకరిస్తూ ప్రోత్సహిస్తున్న బిడ్డల్ని, వారి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని, జరుగుతున్న కార్యాలన్నిటినీ ఘనంగా జరిగించమని, ప్రభా మీ నామానికి మహిమకరంగా మా అందరి జీవితాలకు దీవెనకరంగా ఉంచమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ఇంతవరకు